మరింత నిర్విరామ పరిచర్యలు కూడా మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన దైవజనులకు సంఘపక్షం మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అయ్యగారి ప్రేమతో ఆహ్వానిస్తూ బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చదువుతాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు. నాతో ఒక 3 సంగతులు పలకండి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి విస్తరించుచుండెను. మరొక పక్షాలు పలుకుతున్నాను. నా వెనుక ఇది క్రమంగా చెప్పాలి. 1, 2, 3 అన్నట్టుగా చెప్పాలి. దాంట్లో ఒకటి ఏంటి? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, 2వది సమాధానం కలిగి, 3వది విస్తరించుచుండెను. ఈ పాట మీటింగ్ అయ్యే వరకు మీరు నాకు అందించేయాలి. ఎలాగా చెప్పండి? సంఘము ఎలా ఉందట? క్షేమంగా ఉంది, సమాధానముగా ఉంది, విస్తరించుచుండెను. చుండెను, విస్తరించెను కాదు. తలలో ఉంచుతారా? చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ కృపా బాహుల్యాన్ని బట్టి ఈ రాత్రి నీ వాక్యాన్ని పట్టుకుని నిలబడ్డాం. మమ్మల్ని మీరు వాడుకోనండి. నీ దాసుని ద్వారా సంఘానికి ఉపయోగకరమైన వాక్యాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికల ద్వారా సంఘము స్థిరపరచబడినట్లుగా నీ కృప దయచేయమని, నీ దాసుని నన్ను వాడుకోమని, నన్ను నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. అందరూ ఆమేనండి. దైవజనులు, అభిషక్తులు, మాకు అత్యంత ప్రియులు ప్రసాద్ బాబాయ్ గారికి వందనాలు, పెద్దయ్య గారికి వందనాలు, దైవజనులకు వందనాలు తెలియచేస్తూ కూడా వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు వారి గొప్ప నామములో నిండు వందనాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. సంఘ పెద్దలకు నిండు వందనాలు, అలాగే ముఖ్యమైన స్త్రీలకు నిండు వందనాలు, అలాగే ఎవరి తొమ్మిళ్లకు చెల్లాయిలకు నిండు వందనాలు, చక్కని సంగీతాన్ని అందిస్తున్న తొమ్మిళ్ళకు వందనాలు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే కీర్తన గ్రంథం 119 అధ్యాయం ఉంటుంది. కాబట్టి దేవుడు మీ అందరికీ శుభములు కలగ చేయనుగాక. ఆమేన్. ఈ చదివిన వేద భాగంలో నుండి నేను ఈ రాత్రి 10 సంగతులు మీకు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. వాస్తవానికి 2-3 సంగతులకే 2-3 గంటలు పట్టద్దు నాకు. మరి ఇప్పుడు 10 సంగతులు అంటే మరి మెట్లుగా ఫిక్స్ అయ్యే అందరూ ఉండండి. మెట్లు వస్తే వెళ్ళిపోండి. మరి వాక్యాన్ని నేను చక్కగా తీసుకుని వెళ్తాను. 10 సంగతులు చెప్తాను. సంఘం అట ఎలా ఉంది? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరించుచుండెను. నాన్ స్టాప్. ఆదిమ సంఘము యొక్క పరిస్థితుల గురించి చెబుతూ ఈనాటి సంఘానికి ఆనాటి సంఘానికి ఏమిటి తేడా? ఈనాటి సంఘాలు ఎందుకు విస్తరించడం లేదు? ఈనాటి సంఘాలు బాగానే పట్టుకున్నారు. చక్కని గోడలు ఉన్నాయి, చక్కని బిల్డింగులు ఉన్నాయి, చక్కని బాల్కనీస్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి. సంఘం బాగానే ఉంది, క్షేమాభివృద్ధి లేదు. మరి ఆదిమ సంఘంలో కూడా క్షేమాభివృద్ధి నొందిందట, సమాధానంగా ఉండి విస్తరించిందట. ఆ సంగతులు ఎందుకు అలాగా క్షేమాభివృద్ధి నొందిందో, ఎందుకు సమాధానంగా ఉందో, ఎందుకు విస్తరించుదో చెప్పే ముందు ఈ బ్లెస్సింగ్ మీ సంఘానికి ఇస్తున్నాను. ఈ 3 దినాల ఉపవాస కూడికల తర్వాత 2025వ సంవత్సరంలో
మీ సంఘము కూడా క్షేమాభివృద్ధి నొందునుగాక. మీ సంఘము ఈ సంవత్సరం ఇంకా సమాధానములోనికి నడిపించబడునుగాక. నేను అంటున్నాను, మూడవ మాట, విస్తరించుదురుగాక. గోడ మీదకు ఎక్కి వ్యాపించుదురుగాక. కొట్టొచ్చుగా బిడ్డగా చప్పట్లు కొట్టి, దేవా ఈ సంవత్సరం నాకు ఎక్కడా లేని క్షేమాన్ని ఇవ్వండి, అభివృద్ధిని ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. నేను అక్కడే కాలిపోయినప్పటి నుంచి మళ్ళా పురుగొప్పబడి లేపండి. ఈ వాక్యం నాకు సేపు మీరు అనుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమె అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఉదయమేమో మన గురించి మాట్లాడాను, ఈ రాత్రి సంఘం గురించి మాట్లాడతాను. సంఘం గురించి మాట్లాడుతూ ఒక 10:30 లోపు వాక్యం దాకా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇంకా ముందుగా రావాలి. కారు ట్రాఫిక్లో జాబ్ అయిపోయింది. జాబ్ అయిపోతే మళ్ళీ కుర్రోళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళేమో పాపం నన్ను బండి మీద ఏమంటే వెళ్ళిపోయారు. వాడు కారులో పాస్టర్ గారు పాప ఉన్నారు, ఇంకా కారు వెనక్కి వెళ్ళిపోమన్నాను, మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతారు వాడు. కాబట్టి ఇంకా అరగంట దాకా క్లియర్ అవుతుంది. ఈ ఆలస్యాన్ని దయతో పెద్ద మనసు చేసుకుని క్షమించమని అయ్యగారిని కోరుకుంటూ సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంఘం అంటే ఆయనది. సంఘం ఏ మనుషుడిది కాదు. సంఘాన్ని దేవుడు బండ మీద కొట్టుకున్నాడు. పేతురు ఈ బండ మీద నా సంఘమును కొట్టుదని అన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘం ఆయన శరీరం. ఇంకా గొప్ప సంగతి ఏమిటంటే, ఈ భూమి మీదకి ఆయన వచ్చిందే సంఘాన్ని స్థాపించడానికి. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఆయన కలవలో రక్తం చిందించింది కూడా సంఘం కోసమే. ఎందుకంటే పౌలయ్య చెప్తాడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం అన్నాడు. అంటే బండ మీద కట్టబడిన సంఘం, శరీరముగా ఉన్న సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘాన్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? క్షమాభివృద్ధి నొందాలని, సమాధానం కలిగి ఉండాలని, విస్తరించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆదిమ సంఘం ఆశీర్వాదకరంగా దీవించబడింది. మీ అందరికీ మాట చెప్తాను, ఆదిమ సంఘం సామాన్యమైన సంఘం కాదు. ప్రారంభమే పరిపూర్ణమైన సంపూర్ణమైన సంఘం. ఎట్లాగంటారేమో 120 మందితో పెంతెకోస్తు పండగ దినమందు ప్రారంభించబడిన సంఘం మొట్టమొదటి ఆదిమ సంఘం. ఎక్కడ ప్రారంభించబడింది అంటే మేడగదిలో. ఎంతమంది ఉన్నారంటే 120 మంది. అప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్న వ్యక్తులు. దేనికోసం కనిపెడుతున్నారంటే పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతున్నారు. నిజంగా ఫస్ట్ టైం అండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వారందరి మీద రాలాడు. 120 మందికి 120 మంది ఆత్మను పొందుకున్నారు, భాషలు మాట్లాడారు, వాళ్ళందరూ శక్తిని అందుకున్నారు. ఒక్కరు కూడా విడిచిపెట్టలేదు. 120కి 120 మంది ఆత్మను పొందుకున్నారు అంటే దానికి నేను ఈ పేరు పెట్టుకున్నాను, సంపూర్ణమైన సంఘము అని. ఆమె చెప్పాలి, సంపూర్ణమైన సంఘం. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మరి ఆనాడు ఉన్న సంఘం ఆదిమ సంఘం సంపూర్ణమైన సంఘం అయితే, మరి నేటి సంఘాలైతే అసంపూర్ణమైన సంఘాలు. నలుగురు భాషలు మాట్లాడుతుంటే 10 మంది వాళ్ళ వైపు చూస్తారు, 10 మంది ప్రార్థన చేస్తుంటే మిగిలిన వాళ్ళు కొలదెరి చూస్తారు. మరి ఆనాడు ఒక్క డెక్క అయినా మిగలకుండా అందరూ ఆత్మచేత నింపబడ్డారంటే ఆ మేడగది ఎంత అదృష్టం చేసుకుంటాం. ఈనాడు అంటాను, ఆదిమ సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతుండగా మన సంఘంలో డెక్క అయినా మిగలకుండా అందరూ ఆత్మచేత నింపబడుదురుగాక. చేతి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 10 సంగతులు చెప్తాను అన్నానుగా. ఈ 10 సంగతుల్లో 5 ఇటు అనండి. ఏమంటూ ఏమిటూ నేను చెప్పాలి. 5 ఇటు అన్నాను. ఎలా చెప్తున్నాను? ఆదిమ సంఘంలో ప్రారంభం ఏమి లేవో చెబుతాను ఫస్ట్ ఎపిసోడ్లో. రెండవ ఎపిసోడ్లో ఏమున్నాయో చెప్తాను. ఏమి లేవో 1 by 1 అన్ని అపోస్తుల కార్యాల గ్రంథాలే, ఇంకెక్కడికి వేరే గ్రంథం దగ్గరికి వెళ్ళకూడదు. 10 సంగతులు అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్తాను మీకు నేను. నెంబర్ 1 ఏమి లేవో చెప్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం ఆదిమ సంఘం కోసం 4:13. అపోస్తుల కార్యాల గ్రంథం 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు
వారు విద్య లేని పామరులని గ్రహించి. ఆగుదాం అక్కడ. వాళ్ళకి ఏమీ లేదట, విద్య లేదు. అన్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే మాటగా పలకండి. ఏమి లేదు వాళ్ళకి, విద్య లేదు. విద్య లేకపోయినా సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. అందుకే పాట మొదట్లో నేర్పండి, చివరి దాకా అడిగితే మీకు ఈ 10 పాయింట్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ పదాన్ని పలకాలి మీరు అందరూ కూడా. ఆ పలికే వాళ్ళు ఏదో 4 పాటలు పాడే వాళ్ళు ఎవరు ఇంకా బాగుంటుంది. నాకు నోరున్నాడు. ఎందుకంటే అందరూ ఆ కంటిన్యూగా నోటి మాట ఉంటుంది అందరికీ. అందరూ చెప్పాలని కూడా లేదు. ఎందుకంటే కొంతమంది ఏదో భావాలు చూస్తుంటారు. దానికి చక్కగా నాతో పలికే వాళ్ళు ముందు భాగంలో ఉండండి. ఈ దేవదూతలు అందరూ పలకాల. చెప్పండి, సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి పొందింది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. ఏమి లేదంటే వాళ్ళకి అంటే ఆదిమ సంఘానికి విద్య లేదు. మరి నేటి సంఘానికి విద్యకు లోటే. భారతదేశంలో కూడా బీటెక్ చదివారు. నేటి సంఘానికి విద్యకు లోటు లేదు, ఆనాటి సంఘానికి విద్య లేదు. విద్య లేకపోయినా సంఘం బాగుందండి. నేను మన అన్ని నా అనుభవాలు చెప్తాను మీకు. నేను ప్రతి అంశానికి ఒక్కొక్క అనుభవం నేర్పిస్తాను మీకు. నేను ఓ మీటింగ్కి వెళ్ళాను. నేను ఆ మీటింగ్లో నేను బయట కూర్చున్నాను. కాసేపు లోపల పిలుస్తాను. నన్ను రిసీవ్ చేసుకున్న కుర్రుడు నా పక్కన కూర్చున్నాడు. ఇన్స్టార్ట్ చేసుకుని వాడి ఇంటర్మీడియట్ చదువుకుంటాడు పిల్లడు. నా పక్కన కూర్చుంటే నేను వెళ్ళిన ఆ మందిరం ఆ బరకాలు వేశారనమాట. అంటే తెల్ల బరకాలు అంటారు కదా, ఆ బరకాలు వేశారు. అది అందరూ స్పీడ్గా నడుచుకుని వస్తున్నారు. నేను గుమ్మం తిన్నగా కూర్చున్నాను. నేను చూస్తుండగా ఆ బరకం పైకి లేచి పిల్లలు పరిగెత్తారా, కాలు దాంట్లో పడితే ముందు పడిపోతారు. అప్పుడు నేను అన్నాను పక్కన ఉన్న కుర్రోడిని, తమ్ముడు బరకం లేచింది తమ్ముడు, దాన్ని సరి చేసి వచ్చి, ఎందుకంటే చాలా మంది పరిగెత్తుకుని వస్తున్నారు అన్నాను నేను. అయ్యగారు అంటే పైకి లేచాడని మనం చదువుకున్న కుర్రోడు లేచి 4 అడుగులు ఎదరికేసాడు. ఎదరికైతే అయ్యి బాబు ఎంత సోకుడు బరకం సర్దేస్తాడు అనుకున్నాను నేను. ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే 10 నిమిషాలు పట్టిందండి. ఆ 10 నిమిషాలు నాకు వీపు చూపించి మొత్తం వేరే పక్కన పెట్టి వాడెవరినో రప్పించి, అలా రప్పించిన తర్వాత వాడి చేత సర్దించాడు. అది ఆ బరకాన్ని సర్దించేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నేను అన్నాను, తమ్ముడు నువ్వు చేసిన పని నాకు ఆలోచన కలిగించింది అయ్యా. నువ్వు ఎవడో రప్పించి బరకం సర్దించావు కదా, ఆ బరకం సర్దొచ్చు కదా అన్నాను నేను. మాస్టర్ గారంటే చదువుకునే వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి, చదువుకోలేని వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? దేవుని పరిచర్య చేయలేని చదువు నీకు ఎందుకురా? పరిచర్య చేయలేనటువంటి చదువు మనకు అవసరమా? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు, ఆయన జ్ఞానం ఇస్తేనే మనం గొప్పవాళ్ళు అవుతున్నాం, చదువుకుంటున్నాం. మరి ఆ చదువు దేనికి ఉపయోగించాలంటే పరిచర్యకు ఉపయోగించాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. పరిచర్య చేసే భాగ్యం అందరికీ ఇవ్వడండి. ఇచ్చిన అదృష్టవంతులు అంటాను నేను. దేవుని పరిచర్య ఎవడు చేస్తాడో వాడు అదృష్టవంతుడు. మా సంఘంలో చదువుకున్న పిల్లలు ఉంటారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భోజనాల కార్యక్రమం మొదట ఎక్కడైనా అన్నం మెక్కులు కిందొలిగితే గబగబ వాళ్ళ చేతితో తీసేస్తారు. అందుకే దేవుడు వాళ్ళు ఆశీర్వదించాడు. ఆడు ఇన్సల్ట్ చేసుకుని ఎల్లుంపోకడు తీసుకొచ్చి ఆడ చేత చేపిస్తాడంట. వీడు ఏమైపోతాడో నాకు అర్థం కలిగింది. నేను అంటాను, ఆదిమ సంఘానికి విద్య లేదు, కానీ క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. స్తోత్రం చెప్పలు షాయి. ఇదిగో వినాలా? విద్య లేని సంఘం. కానీ నేటి సంఘాలకు విద్య ఉందండి. ఒక బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే సిటీహెచ్, డిటిహెచ్, పిటిహెచ్, ఎంటీహెచ్, ఎండిమినిటీ, మాస్టర్ డిగ్రీ, థియాలజికల్ డిగ్రీ, సర్టిఫికెట్స్ బోర్డు ఉన్నాయి. ఈనాటి సంఘాలకు లోటు లేదు, చదువుకి విద్యకు లోటు లేదు. కానీ ఆనాటి సంఘానికి విద్య లేకపోయినా క్షేమంగా ఉంది. ఈనాటి సంఘానికి విద్యావంతులే కానీ ఎక్కడో లోటు ఉంది. ఆ లోటు ముందుకు వెళ్ళేసరికి నేను భర్తీ చేస్తాను. నెంబర్ 1 ఏమి లేదు. నెంబర్ 2 3 వారు అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు. ఆగండి, అక్కడ ఏమి లేవు. ఈసారి కంఠంతో చెప్పాలి అందరన్నీ. వెండి
వెండి బంగారాలు వాళ్ళ దగ్గర ఆదిమ సంఘములో వెండి బంగారాలు లేవు. అయినా సంఘం ఎలా ఉంది? క్షమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరిస్తుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. మరి ఈనాటి సంఘానికి వెండికి లోటు లేదు, బంగారానికి కూడా అందరూ సంపాదించుకున్న వాళ్ళు. కానీ సంఘం ఎక్కడో లోటు ఉందండి. ఒక ఫంక్షన్ మీటింగ్కి వెళ్ళాను నేను, చర్చిలోనే పెట్టుకున్నారు. అది మెచ్యూర్ ఫంక్షన్ అనుకుంటాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఈ లోపల ఆర్కెస్ట్రా పిల్లలు పాటలు పాడుతున్నారు. సంఘస్థులు అందరూ చక్కని బట్టలు పట్టుకుని, బైబిల్ పాటల పుస్తకం పట్టుకుని, ఒళ్ళంతా బంగారమే వాళ్ళకి. ఈ బంగారం అంతా వేసుకుని వస్తున్నారు వాళ్ళు. నాకు కూర్చున్న తర్వాత ఏమంటే అందరికీ సంఘస్థలే అన్నాను. పాస్టర్ గారు నాకు కుదురుండదు నోరు. పక్కన కూర్చుని ఆ పక్కన కూర్చుని స్టేజ్ మీద అన్నాను, పాస్టర్ గారు అందరికీ సంఘస్థులేనా అన్నాను. అన్నాడే. అనేటప్పుడు నేను అన్నాను, అది ఎట్ల బాబు బంగారం అలా దిగేసుకుని వచ్చేస్తున్నారు, అసలు మీ సంఘస్థులు పెట్టుకొస్తున్నారు కదా అన్నాను. పాస్టర్ గారు మేము పై రూపం చూడడం, డబ్బులు ఏమంటే బంగారం కొనుక్కుంటారు, బంగారం లాంటి మనసు లోపల ఉండాలి కానీ బంగారానికి ఏముంది అన్నాడు. మంచి పగిలిపోయింది నాకు. నోరు మూసి కూర్చోవాలి కదా, నోరు మూసి కూర్చోవాలి కదా. సరే అంతా చూసేసరికి ఒక ఆవిడ పొట్టిగా ఉంది. ఆవిడ ఒళ్ళంతా బంగారం, అందరికంటే బాగా ఎక్కువ పెట్టుకుందాడు. నేను అనుకున్నాను ఇప్పుడు సింగపూర్ క్యాండిడేట్, క్విటా క్యాండిడేట్ అయి ఉంటుంది, ఇలా ఆయన బాగా సంపాదించాడు అనుకున్నాను. ఒళ్ళంతా బంగారం, తల మీద చర్మం పెట్టింది, బాగిడి మీద పెట్టింది, మెడలో హారం పెట్టింది, దానికి మధ్య నెక్లెస్ పెట్టింది, దాని ముందు 40 ముసలాంటి పెట్టింది, 60 కిలో పక్కన పెట్టింది, ముక్కుకు నక్కు పెట్టింది, నడాలు పడ్డాలు పెట్టింది, కాళ్ళకు పట్టీలు పెట్టింది, 5,000 ఉండాలి పెట్టింది. మీకు కూడా తెలియదేమో ఇవన్నీ, మీకు కూడా తెలియదేమో. ఆయన నెట్టుకుని అడవుడుగా తిరుగుతుంటే నోరు కూర్చు కూర్చోాలి కదా, పనిచేసాడు కదా. మళ్ళీ నేను పాస్టర్ గారిని అన్నాను, పాస్టర్ గారు ఏమనుకోకండి, మీరు చెప్పిన విషయం కరెక్టే కానీ అందరూ ఎలాగన్నా ఒక ఆవిడ మాత్రం తెగ తిరిగేస్తుందంటే ఆవిడ అలా ఆయన గుంటె క్యాండిడేట్ అయి ఉంటాడా? అవునా, ఆవిడ చూసారా, ఆవిడ తెగట్టేసి తిరిగేస్తుందంటే ఆయన అన్నాడు. గట్టిగా మాట్లాడుకుని బాబు ఆవిడ మా ఆవిడ. అప్పుడు నేను అనుకున్నాను, ఏ ప్రభు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆదిమ సంఘములు వెండి లేదు, బంగారం లేదు, కానీ సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది. మరి ఈనాటి సంఘానికి వెండికి లోటు లేదు, బంగారానికి కూడా. కానీ ఎక్కడో లోటు ఉంది, ఎక్కడో లోటు ఉంది, ఏదో లోటు ఉంది. తీసుకెళ్తారు ముందుకి. నెంబర్ 1 విద్య లేదు. నెంబర్ 2 ఆదిమ సంఘానికి వెండి బంగారాలు లేవు. మూడవదిగా 2:7 2వ అధ్యాయం 2వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలయులు, గుర్తింపు లేదు. ఆదిమ సంఘానికి గుర్తింపు లేదు. వీళ్ళు ఏమన్నారు అంటే, ఇదిగో ఈ భాషలు మాట్లాడుతున్న వీళ్ళందరూ గలిలయులు కారా అన్నాడు. గలిలయులు అనే మాటకు వాళ్ళకి గుర్తింపు లేదు, జాలర్లని అర్థం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. గలిలయకి ఎందుకు గుర్తింపు లేదంటే అది చీకటి ప్రాంతం, అన్యజనులు గల ప్రాంతం, కేవలం ఒక సముద్రంగా పేరు ఉండదు. మీకు ఇంకా బాగా డీప్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అది గుర్తింపు లేని ప్రాంతం అని ఎలా చెప్పాలో. సొలొమోను రాజు దేవాలయం కట్టాడు. దేవాలయం కట్టేటప్పుడు అనేక మంది సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళలో మందిరం అయిపోయింది. మందిరం అయిపోయిన తర్వాత ఈ సొలొమోను రాజు డైరీ తీసుకుని ఎవడైతే మాకు సహాయం చేశాడో వాళ్ళందరికీ మళ్ళా రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి బయలుదేరాడు. డైరీ పట్టుకుని హేరామరాజు దగ్గరికి వెళ్ళాడు. హేరామరాజు దగ్గరికి వెళ్ళి, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు మందిరం కట్టుకోవడానికి కలప ఇచ్చారు, వెండి బంగారాలు ఇచ్చారు, థ్యాంక్ యూ. మందిరం అయిపోయింది. అయితే కాసేపు కూర్చుని మాట్లాడతాం. రా సొలొమోన్ కూర్చో. హేరామరాజు సొలొమోన్ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు అంటాడు, మీరు నాకు చాలా సహాయం చేశారు కాబట్టి మీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిస్తావయ్యా? ఇదిగో దస్తావేజులు, 20 గ్రామాలు కలిగిన గలిలయ అనే ప్రాంతం మీకు ఇస్తున్నాను గిఫ్ట్గా అన్నాడు. మొహమాట కొద్ది తీసుకున్నాడు. సొలొమోను వెళ్ళొస్తాను అంకులు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు హీరామరాజు ఏం చేశాడంటే కొద్ది దినాలకు రథం వేసుకుని ఈ దస్తావేజులు కలిగిన భూమి ఎక్కడ ఉందో గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. 20 గ్రామాలు చూసేసరికి మతిపోయింది మనోడికి. చీకటి ప్రాంతం, అన్యజనులు గల ప్రాంతం, దెయ్యాలు తిరిగే ప్రాంతం,
శ్మశానాలు కలిగిన ప్రాంతం, పనికిరాని ప్రాంతం. అప్పుడు అనుకున్నాడు, ఈ పనికి మాలిన ప్రాంతాన్ని నాకు ఇచ్చాడా అంటూ ఆ 20 గ్రామాలు కలిగినటువంటి ఆ గలిలయకు పేరు పెట్టేశాడండి. కాబూల్ అన్నాడు. కాబూల్ అన్నాడు. కాబూల్ అనే మాటకు నిష్ప్రయోజనము. మొదటి రాజుల గ్రంథం 9:11 ఉంటుంది. కేవలం నోట్ చేసుకోవడానికి చెప్పాను మీకు. తూర్పు దేశం జ్ఞానుల గ్రంథాలు చెప్పండి, నోట్ చేసుకోండి ఈ మాట. మొదటి రాజులు 9:11 ఉంటుంది. కాబూల్ అంటే గలిలయ ప్రాంతం, నిష్ప్రయోజనమైన ప్రాంతం. అంటే దాని అర్థం వీళ్ళు ప్రయోజనం లేని వాళ్ళు అంటున్నారంటే వీళ్ళందరూ యూదులు. అంటే వాళ్ళకి గుర్తింపు లేదు. గుర్తింపు లేని సంఘం. ఏమండి, గుర్తింపు లేకపోయిన సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరిస్తుంది. అదిలో చెప్పారు. మరి నేటి సంఘానికి గుర్తింపు ఉందా లేదా? ఎట్లా చెప్పాలి? గుర్తింపులు ఉంటే లేదు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక్కొక్క సంఘానికి ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది. అంతెందుకు, నేను ఉన్నానా, నాకు కూడా గుర్తింపు ఉంది. రెవరెండ్ డాక్టర్ మూర్తి పాలంగి. చూసారా ఎంత కూడా ఉందో? పాలింగ్ అనేది మా ఊరి పేరు కాదు, ఇంటి పేరు. నా బతుకు తలుపు దగ్గర ఉంటుంది పాలింగ్ అని. అందరూ పాలింగ్ నుంచి వచ్చిన మూర్తిగా అంటుంటే మళ్ళీ సగ్గేసి ఇచ్చుకోవచ్చు. అర్థమవుతున్నా? గుర్తింపు. ఇంకా తోకలు ఉంటాయి మాకు. వచ్చి ఓ ప్రసంగికులు గుర్తింపుని కానీ పనికి మంది పర్లోకి తీసుకెళ్ళం. దేశ విదేశాలు బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. అయ్యి బాబా, ఇది ఏంటో అర్థం కాదు. అందరికీ గుర్తింపు. ఈనాడు ఎక్కడ కాడు పేర్లు పెట్టుకోవడమే. నా స్వస్థత వారికి కలిగిన దైవజనులు, మా దగ్గరకు వస్తే రేగు పండితో, మా దగ్గరకు వస్తే అట్టి పండితో. బోర్డు గుర్తింపులండి. యేసుబాబుకి తెలియదేమో, యెహోవా దేవుడికి తెలియదేమో. నిజంగా ఈ యారున్న పాస్టర్లే కనుక, యారుంటే కనుక ఈ అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు చెట్టట్టుకొని ఇచ్చేందుకు అయితే కవుల పిల్లలు పుడతారంటే ఇద్దరు సమూహలు పుట్టిన. అవును, మొదటి సమూహలు, రెండో సమూహలు పుట్టినాను. నేను అంటాను, గుర్తింపు కోసం ఏది మనం చేసుకోకూడదండి. మన పక్షాన దేవుడిచ్చిన వరాలు ఉంటే ఆటోమేటిక్గా గుర్తింపు వెళ్ళిపోతాం మనం. స్తోత్రం చెప్పాలి. పెద్ద పెద్ద షైన్ బోర్డులు మా సంఘానికి ఎంత మంది వస్తున్నారని గొప్పలు చెప్పుకొని గుర్తింపు కలిగిన సంఘాలు ఉన్నాయి దినాన. ఆదిమ సంఘానికి గుర్తింపు లేదు. నెంబర్ 1 విద్య లేదు. నెంబర్ 2 వెండి బంగారాలు లేదు. నెంబర్ 3 గుర్తింపు లేదు. నాలుగవది అపోస్తుల కార్యముల గ్రంథం 4:2 వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినను ప్రకటించుటయు చూచి కలవరపడి వాడి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచి ఆదిమ సంఘం సువార్త చేసి. ఇక్కడ నేను చెప్పేది మాట కొంచెం లోతుగట్టు వెళ్ళి చెప్తాను. ఆదిమ సంఘం సువార్త చేసింది. నా వైపు చూడండి. ఆ సువార్త నినాదం ఏంటి తెలుసా? మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం. చేతి గట్టి హల్లెలూయా చెప్పండి సార్. ఏం చేస్తున్నాం? మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఇది ఆదిమ సంఘం యొక్క నినాదం. పౌలు గారి నినాదం కూడా ఉంది. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అది ఆదిమ సంఘంలో ఉన్న నినాదాలు. మరి నేటి సంఘాలు నినాదాలు ఏంటి? మా సంఘానికి వస్తే గర్భఫలాలు వస్తాయి, మా సంఘానికి వస్తే పిల్లలు పుడతారు, ఇల్లులు కడతారు, కార్లు కొంటారు, 1-2 అవుతాయి. ఆడికి ఇంటికి కాడాలి. నినాదాలు మారిపోయినాయి. ఆదిమ సంఘానికి నినాదం ఒక్కటే. మేము ఏ వాక్యం చెప్పినా, ఏ మాట మాట్లాడినా నా యేసయ్య తప్ప మేము కనపడమంటూ వాళ్ళు ప్రకటించిన ప్రకటన చూశారా? అద్భుతమైన ప్రకటన. పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. సంఘాలలో ఎంత మనం ప్రసంగం చేసినా ప్రభువు కనపడ నచ్చలేదండి వాళ్ళకి. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నామంటే ప్రభుత్వానికి నచ్చకపోయేసరికట వాళ్ళని బలత్కారముగా పట్టుకుని కావలిలోకి తీసుకెళ్లారట. ఇక్కడ చెప్పేపాటు క్యాచ్ చేయలే. కావలిలోకి తీసుకెళ్లారట. కావలిలో మరుసటి నాటి వరకు ఉంచారట. ఇంకో మాట అడుగుతాను మిమ్మల్ని. వీళ్ళని కావలిలో తీసుకెళ్లారు కదా, ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేశారు. వీళ్ళ అంతమాను పునరుద్ధానుడైన క్రీస్తు అంటున్నాడు. 9 గంటల నుంచి 12 గంటల దాకా చూశారు. ఎవరు విడిపించడానికి వెళ్ళలేదు అక్కడికి.
సాయంకాలం 5 గంటల దాకా చూశారు, ఎవ్వడు విడిపించడానికి వెళ్ళలేదు. మా 9 గంటల దాకా చూశారు నైట్, ఎవ్వడు వెళ్ళాలి విడిపించడానికి. చీకటి పడిపోయింది. మరుసటి రోజు 9 అయింది, ఎవ్వడు వెళ్ళలేదు చీకటికి విడిపించడానికి. మరుసటి రోజు సాయంకాలం వరకు కూడా అక్కడ ఉంచేశారండి, ఎవ్వడు వెళ్ళలేదు విడిపించడానికి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాం. అయ్యగారు ఏమనుకోకండి, మీరు కూడా ఏమనుకోకండి. మీ అయ్యగారిని అరెస్ట్ చేశారు అనుకోండి, నెలల తర్వాత తీసుకొస్తారా, సాయంకాలం తెచ్చేస్తారా? కొంతమంది ఇదే బాగుందని చూడండి. సాయంకాలం తీసుకొచ్చేస్తారా, నెలల తర్వాత తీసుకొస్తారా? అంటే అయ్యగారికి ఎవరి సపోర్ట్ ఉంది? మనుషుల సపోర్టు ఉందండి. మరి ఆదిమ సంఘానికి ఏ సపోర్ట్ లేదు? మనుషుల సపోర్టు లేని సంఘం. స్తోత్రం చెప్పాలి సార్. మనుషుల సపోర్ట్ లేదు సంఘం. ఇలా నేను చెబుతాను వినండి. మనుషుల సపోర్టు లేకపోయినా సంఘం క్షేమంగా ఉంది. ఆమేన్. సమాధానంగా ఉంది. ఆమేన్. విస్తరిస్తూ ఉంది. చేతి గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘం పరిస్థితి, ఆదిమ సంఘం పరిస్థితి అది ఏమిటి? మనుషుల సపోర్టు లేని సంఘం. మనుషుల సపోర్టు లేని సంఘం. మరి ఇవాళ ప్రతి సంఘానికి ఊరు సపోర్టుగా ఉంటుంది, బంధువులు సపోర్టుగా ఉంటారు. అసలు ఈనాటి సంఘానికి సపోర్ట్ లేకుండా ఎవరో లేడు. సపోర్టు పోర్టు కూడా అన్ని పోటీ ఉంటున్నాయి ఈ నేటి సంఘాలకి. ఆదిమ సంఘానికి మనుషుల సపోర్టు లేదు. 4 విషయాలు చెప్పాను. విద్య లేదు. 2 వెండి బంగారాలు లేవు. 3 గుర్తింపు లేదు. 4 మనుషుల సపోర్టు లేదు. అందరూ పలికెళ్ళండి. చిన్నప్పుడు ఆ అంటే ఆ అన్నాం, నోరు ఆలోచించలేదు. ఈ అంటే ఈ అన్నాం, పళ్ళు చూపించలేదు. 2 భాగాలు ఉంటాయి. ఆ అనేది ఒకటి, ఇది 2. ఈ అనేది ఒకటి, ఇది 2. ఆ అన్నప్పుడు ఆ అంటే మీకు అక్షరాలు వచ్చాయి కదా. మరి దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళా మీతో ఎందుకు నేను చెప్పిస్తున్నానంటే ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. మీ మనసు డైవర్ట్ అవ్వకుండా వాక్యం మీద ఉంటుంది అనమాట. చెప్పండి. ఒకటి ఏమీ లేదు. ఆదిమ సంఘానికి ఏమీ లేదు. 2 3 4 అయినా సంఘం ఎలా ఉంది? క్షమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగింది, విస్తరిస్తుంది. 5వదిగా 12:1 అన్ని అపోస్తులులే. 12:1 కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు. ఓహో, మళ్ళీ 12వ అధ్యాయం వచ్చేసరికి ఇందాకేమో ప్రభుత్వం అరెస్ట్ చేసి, ఇప్పుడు ఎవరు? రాజైన హేరోదు అన్నాడు. అక్కడ హేరోదు అంటే వదిలిపోద్దిగా, రాజైన హేరోదు అన్నాడు. ఎందుకన్నాడంటే హేరోదు రాజకీయ నాయకుడు. ఇప్పుడు రాజకీయ నాయకులే సంఘంలో కొంతమందిని అరెస్ట్ చేశారంట. అప్పుడు అసలు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళి, సార్ వీళ్ళంతా మా వాళ్ళని క్షమించండి అనే మాట అడగలేకపోయారు. వాళ్ళ సపోర్ట్ లేదు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పుకున్న మాట, చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఈయనేమో రాజైన హేరోదు కదా, రాజకీయ దురంధరుడు కదా. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే సేమ్ అదే రాజకీయ నాయకుడు వెళ్ళి ఆ పొజిషన్లో ఉన్నవాడు మాట్లాడాలి. పాపమ్మ, ఆదిమ సంఘానికి రాజకీయ సపోర్టు లేదు. చెప్పాలి, ఏ సపోర్ట్ లేదు? రాజకీయ సపోర్టు లేదు. రాజకీయ సపోర్టు లేకపోతే సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరి నేటి సంఘాలకు రాజకీయ సపోర్ట్ ఉందా లేదా? వంటమేంటి? సంఘమే రాజకీయం కదా. ఇంకా చెప్పాలంటే యాజకీయం, రాజకీయం, యాజకీయం, ఇవాళ సంఘాలకి రాజకీయ, ఆదిమ సంఘానికి రాజకీయము లేదు, రాజకీయ సపోర్ట్ కూడా లేదు. సంఘం బాగుందండి. హల్లెలూయా చెప్పాలి. వింటున్నారా? మాకు కూటాలు జరుగుతాయి, క్రిస్మస్ కూటాలు మా వైపు. ఆ క్రిస్మస్ కూటాలు జరిగితే స్టేజ్ చేసి వెనకాల కుర్చీలు వేస్తాం కదా. ఆ కుర్చీల మీద సేవకులు కూర్చోరు. ఎవరు కూర్చుంటారో తెలుసా? అందరూ రాజకీయ నాయకులే. మా వాళ్ళు బాగా ముదిరిపోయారు. ప్రతి పేటకి 2 ఉంటాయి పార్టీలు. వీళ్ళు ఏం చేస్తారు? సంఘంలోని ఏమండి పాస్టర్ గారు మరి మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తామని ఒకరు, మా వాళ్ళు తీసుకొస్తామని ఒకరు. పాస్టర్ గారు ఏం చేస్తాడంటే
7 గంటల నుంచి 8 గంటల దాకా ఒక ఎమ్మెల్యేని రమ్మన్నాడు, కేక్ కట్ చేసి వెళ్ళిపోతాడు. ఆయన అలాగే వెళ్ళిపోయారంటే ఆడు వెళ్ళిపోయి వచ్చాడంటాడు. మళ్ళీ ఇంకో కేక్ కట్టింగ్ అనమాట. దేవుడు మహాకృపను బట్టి ఈ సంవత్సరం 3 కేకులు ఉంటాయి. కూటం కదా, ఇక్కడ కూటమే, ఇదేం క్రిస్మస్ కూటం, అది మహాకూటం వద్దండి. నర్సపల్లిలో దగ్గరలో మీటింగ్కి వెళ్ళాను నేను. నాదే వాక్యం, సరిగ్గా వాక్యానికి చెప్దామని కూర్చుంటే ఆ ఊరి ప్రెసిడెంట్ గారు అంటే వచ్చాడు. ఆయన పాపం నిక్కరేసుకుని టవర్ వేసుకుని వచ్చాడు. ఆయన ప్రెసిడెంట్. ఆయన వస్తా కూర్చుని అందరూ లేచి నిలబడ్డాను, నేను నిలబడ్డాను. ఆ సక్కగా సీలుకుంటూ వచ్చి నన్ను మన కూకు అన్నాడు. నేను కింద కూర్చున్నాను. పాపం చదువులేదు కదా. ఆయన కూర్చున్న తర్వాత ఈ లోపల అధ్యక్షుడు వారు అన్నారు, మన గ్రామ ప్రథమ పౌరులు ప్రెసిడెంట్ అయ్యారు, 4 శుభాలు చెప్తారు అన్నాడు. ఆయన ఎంత బాగా చెప్పాడు, నాకు ఆశ్చర్యం కనిపించింది. ఎలా కనిపించిందంటే, ఆయన ఒత్తి ఎక్కి చదువులేదు కదా, ఎక్కి ఎక్కుతుండగానే మరి మీ అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు అన్నాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఈరోజు ఆయన ప్రశ్న వేసాడండి. నేను మీ అందరికీ క్వశ్చనింగ్ వెళ్తున్నాను అన్నాడు. ఆ క్వశ్చనింగ్ వెళ్తున్నానంటే వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. డైరెక్ట్గా వేసాడు. నా క్వశ్చనింగ్ ఏంటంటే, ఇదిగో మీ అందరికీ నేను వేసే క్వశ్చనింగ్ ఏంటంటే, యేసు బాబు బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు అని ప్రశ్న వేసాడు. వీటిలాగే అందరూ చూస్తున్నారు. అక్కడ అయిపోయిందిగా, ఎందుకు పుట్టాడబ్బా, ఈ మూమెంట్కి వచ్చిన ఎలా వచ్చిందబ్బా, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని అందరూ అనుకునేలోగా మళ్ళీ మా వైపు తిరిగాడు. మీకు తెలుసా అన్నాడు. వాళ్ళు అడిగాడు, చెప్పలేదు. నేను అక్కడ కూర్చున్నాను, ఏదో చెబుతాం అనుకుంటున్నాను కానీ వీడికేం తెలుసు, నాకే తెలుసు. అందుకని నేను చొప్పున కూర్చున్నాను. అప్పుడు చెప్పాడండి ఆయన, నేను చెప్తాను. యేసు బాబు బెత్లెహేములో ఎందుకు పుట్టాడంటే, ప్రపంచకానికి బెత్లెహేము సెంటర్. భలే చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు యేసు బాబు? సెంటర్లో పుట్టాడు. అలాగే మనకు సెంటర్ ఏంటి అన్నాడు. ఇలా చూసుకుంటుంటే హృదయం అక్కడ సెంటర్లో పుట్టినట్టు, హృదయం అనే సెంటర్లో పుడితే ఇదే నిజమైన కిస్మిస్ అన్నాడండి. చెత్త కొట్టేసారండి చప్పట్లు. వాళ్ళ రోజులు చిత్తం కొట్టేసారు చప్పట్ల మాటకండి. నా బాధంగా ఏంటంటే, అరగంట వాక్యం చెప్పమని నాకు ఎవడ కొట్టి నా బాధ. అప్పుడు అనుకున్నాను, బాబు ఎక్కడ చూసిన వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు చక్కగా. అందువేళ మన మంత్రి గారండి, నేను ఆ కడలి గారి మందిరానికి వెళ్తే అక్కడ మంత్రి గారు వచ్చారు. ఆయన ఎంత వాక్యం గంట పైన చెప్పాడండి. ఆయన కొత్త పేరు సుబ్బారాయుడు గారు మళ్ళీ వాక్యం చెప్తాడు. ఆయన అందరూ నేర్చేసుకున్నారండి. నేను మాట్లాడుతాను, ఇవాళంటే రాజకీయ సపోర్ట్లు ఉన్నాయి కానీ ఆదిమ సంఘానికి రాజకీయ సపోర్టు లేదు. 5 విషయాలు చెప్పాను మీకు నేను. 1, వాళ్ళు ముస్లిం కళ్ళు చెప్పొచ్చు, విద్య లేదు. 2, 3, 4, 5 అయినా సంఘం ఎలా ఉంది? సమాధానం కలిగి ఉంది, విస్తరిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఏది లేకపోతే అలా విస్తరిస్తుంది, ఏదో ఉండాలిగా. 4వ అధ్యాయం 7-8 వచనాలు. 4వ అధ్యాయం 7-8 వచనాలు. వారు పేతురు యోహానులను మధ్యను నిలబెట్టి, మీరు ఏ ఫలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని. ఇప్పుడు పేతురు యోహానులను మధ్యలో నిలబెట్టారు. నా వైపు చూడాలి, కీలకమైన పాయింట్, సెంటర్ పాయింట్ అన్నమాట. పేతురు యోహానులను మధ్య నిలబెట్టారు. సమాజపు అధికారులందరూ నిలబెట్టి వాళ్ళు అడుగుతున్నారు, పేతురు, యోహాను, మీరు సంఘ నాయకులు, మీ గురించి నేను విన్నాను, ఏమిటి మీ ఫలం? ఏ నామాన్ని బట్టి చేస్తున్నారు? మీకా విద్య లేదు, మీకా వెండి బంగారాలు లేవు, మీకు గుర్తింపు లేదు, మీకు మనుషుల సపోర్ట్ లేదు, మీకు రాజకీయ సపోర్ట్ లేదు. మరి ఏ సపోర్ట్ ఉంది? ఏ ఫలం ఉంది మీకు? ఎందుకు చేస్తున్నారు ఈ గొప్ప కార్యాలంటే 8వ వచనానికి వచ్చేసరికండి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. చేయటి గట్టిగా స్తోత్రం చెప్పరు ఒకసారి. పేతురు దేంతో నింపబడ్డాడు? ఇప్పుడు గట్టిగా చెప్పాలి, పేతురు దేంతో నింపబడ్డాడు? వారు నిలదీసి, ఒరే మీకు ఏ సపోర్ట్ లేదు, ఆ సపోర్ట్ లేదు, మీకు ఏమీ లేదు అంటుంటే,
అప్పుడు వాళ్ళు ఏమి చెప్పలేదండి, ఒక్కటే సపోర్ట్ వెళ్ళింది వాళ్ళకి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఆ సపోర్ట్ గా నిలబడితే వాళ్ళు మాట్లాడుతున్నారంటే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నేను చెప్పనా, ఆదిమ సంఘానికి విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు, కానీ అన్నిటికి మించిన గొప్ప సపోర్ట్ ఉందండి. పరిశుద్ధాత్మ సపోర్ట్. కొట్టి బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ సపోర్ట్. పరిశుద్ధాత్మ సపోర్ట్ ఉందా ఆదిమ సంఘానికి? ఆమేన్. అందరూ నోరు తెరిచి చెప్పండి. ఆదిమ సంఘానికి ఉన్న అద్భుతమైన సపోర్ట్ ఏంటి తెలుసా? దట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ సీక్రెట్. ఆదిమ సంఘము క్షేమంగా ఉండడానికి, సమాధానంగా ఉండి విస్తరించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు, కానీ అన్నిటికీ మించిన సపోర్ట్ ఉందండి, పరిశుద్ధాత్మ సపోర్ట్. ఆమె చెప్పాలి. ఈరోజు మీ అందరికీ మాట చెప్పదలుచుకున్నాను నేను. మీ సంఘానికి ఎవరు సపోర్ట్ లేకపోయినా బాధపడకండి, మీకు పరిశుద్ధాత్మ దేవుడు సపోర్ట్గా నిలబడబోతున్నాడు. విస్తరించబోతున్నారు మీరు. కొత్తగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధాత్మకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 70 సంవత్సరాలు చెరండి. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు ఇశ్రాయేలు చెరలోని. కోరేషి కాలం అది. బయటకు వచ్చారు. యూదులందరూ కలిపి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేమును చూసేసరికి యెరూషలేము మందిరం మట్టానికి కూల్చేసాడు నెబుకద్నెజర్. అది చూసి చలించిపోయాడు వీడు. అరే, ఒక పూర్వ వైభవంలో ఉన్నటువంటి మందిరాన్ని శత్రువు వచ్చి కూల్చేసాడే, రండి మనందరం మరలా కట్టుకుందాం మందిరం అని యూదులందరూ ఒక మాట మీదకి వచ్చారు. మరి ఇప్పుడు కట్టడానికి పర్మిషన్ కావాలి. గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. జెరుబ్బయల్ గవర్నర్. మరలా అక్కడి నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. యాజకుడు ఉన్నాడు, యెహోషువ యాజకుడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించారు. అన్నీ ఓకే. అక్కడికి లైన్ క్లియర్. సిమెంట్ కొన్నారు, ఇసుక కొన్నారు, సంపాదించారు, రాయి సంపాదించారు, ఇనుము సంపాదించారు. ఒక మంచి దినాన్న పునాది రాయి వేసి మందిరం కట్టేద్దామని ప్లాన్ చేశారు. తీరా ప్లాన్ చేసేసరికి పునాది వేద్దాం అనుకుంటే కరెక్ట్గా వీళ్ళు చూసినప్పుడు అక్కడ గొప్ప పర్వతం అడ్డొచ్చి ఆశ్చర్యపోయారు. ఇదేమిటిరా, మనకు అన్ని పర్మిషన్ ఉంది, డబ్బు ఉంది, అన్ని సమకూర్చుకున్నాం, ఇప్పుడు ఓ గొప్ప పర్వతం అడ్డొచ్చింది, దీన్ని చదువు చేయాలి. ఎలాగా? మనుషులందరూ కదులుతామా, మిషనరీ తెద్దామా, ఈ గొప్ప పర్వతం చదువు చేయాలంటే ఏమి చేద్దాం అనుకుని వాళ్ళు ఆలోచించుకుంటే ఒక నిర్ణయానికి వచ్చారు. మనందరం ప్రార్థన చేద్దాం, ఉపవాసం ప్రార్థన చేద్దాం అన్నారు. అప్పుడు అందరూ ప్రార్థన చేశారు. దేవా, గొప్ప పర్వతం అడ్డు వచ్చేసి నీ మందిరం కట్టాలనుకుంటున్నాం అన్నాడు. వాళ్ళ వల్ల కాలేదు. నేరుగా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి వెంటనే ప్రవచనాన్ని పంపించాడు. జకరియా, చెప్పు వాళ్ళతో, గొప్ప పర్వతం అడ్డు వచ్చింది, మందిరాన్ని కట్టలేదని ఫీల్ అవుతున్నారు. యాంత్రిక శక్తి వాడదామా, మాంత్రిక శక్తి వాడదామా, ఈ గొప్ప పర్వతం చదువు చేయాలంటే ఏం చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. నేను చెప్పానని చెప్పు వాళ్ళకి, ఇది బలము వలన కాదు, ఇది శక్తి వలన. అందరూ చెప్పాలి, ఇది బలము వలన జరిగేది కాదు. ఈ పర్వతం చదువు చేయాలంటే మీ శక్తి వల్ల జరిగేది. ఈ పర్వతం చదువు చేయాలంటే నా ఆత్మ వలనే అది జరగబోతుంది. నా ఆత్మ వలనే గొప్ప పర్వతం చదువు చేయబడిపోతుంది. ఆమె చెప్తుంటే బిగ్గరగా చెప్పండి. దేవుని ఆత్మ ద్వారా ఈ పట్టుగా ఉన్న ప్రతి పర్వతాన్ని చదువు చేయను కాక. చెప్పు, ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపుగా నా దేవుడు చదువు చేయబోతున్నాడు. ఆమె పట్టికలాంటి వాగ్దానాన్ని 2025లో నీ ఎదురుగా ఉన్న ప్రతి సమస్య పర్వతాన్ని నా ఆత్మ దేవుడు చదువు చేయబోతున్నాడు. ఆమె చెప్పు, ఏదైతే జరగాలనుకుంటున్నావో నా ఆత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె ఏది వాళ్ళ కాదనుకుంటున్నావో దాన్ని నా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇది నాకు అసాధ్యం అనుకుంటావేమో, నా దేవుడికి సాధ్యమైతే ఆత్మ దేవుడు ఆ గొప్ప కార్యములు నీ పట్ల జరిగించును కాక, నీ పట్ల జరిగించును కాక, నీ కార్యం జరిగించును
చదువును చిమ్ము ఈ రాత్రి. ఓ సమస్య, నీకంటే గొప్పడు నా దేవుడు. చదువును చేసేస్తాడు, చదువును చేసేస్తాడు. ఏ భయముతో నువ్వు ఇక్కడికి వచ్చావో వాగ్దానం పట్టుకెళ్ళు. నీ పర్వతం చదును చేయబడబడుతుంది. గొప్ప గొప్ప పర్వతాలు చదును చేసే శక్తి ఆత్మకుందండి. అది యాంత్రిక శక్తి కాదు, మాంత్రిక శక్తి అసలు కాదు, ఆత్మశక్తి. ఇప్పుడు చెప్పండి, ఆదిమ సంఘానికి ఉన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. కంప్లీటెడ్ ఫస్ట్ ఎపిసోడ్. 5 విషయాలు అయింది. విద్య లేదు, ఎండు బంగారాలు లేవు, గుర్తింపు లేదు, లేదు లేదు. అయినా సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది. మరి ఏ సపోర్ట్ ఉందంటే పరిశుద్ధాత్మ సపోర్ట్ ఉంది. ఆమె చెప్పను. మరి పరిశుద్ధాత్మ సపోర్ట్ ఉంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలిగా. ఏం జరగాలో మరొక 5 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఆత్మ ద్వారా ఏ కార్యాలు జరిగాయో సంఘం క్షేమంగా ఉండడానికి 2:37 అపొస్తలుల కార్యముల గ్రంథం 2:37. విని నొచ్చుకొని సహోదరులారా మేము చేతుమని పేతురును. అవును, ఆగండి అక్కడ. ఇప్పుడే నా వైపు చూడండి. నెంబర్ 1, ఆత్మతో కూడిన వాక్యం ఉంది. నోటీస్ పాయింట్ ముందుగానే ఇచ్చేస్తాను మీకు నేను. ఆత్మతో కూడిన వాక్యము. ఏ సపోర్ట్ ఉందన్నాం మనం? మరి పరిశుద్ధాత్మతో కూడిన వాక్యం ఉంది అక్కడ. ఇప్పుడు రాసుకున్న వైపు చూడాలి, వెంటనే చూడండి. ఆనాడు యూదులందరూ వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నారు. అవునా? భాషలు మాట్లాడుతుంటే పెంతెకోస్తు పండగ కూర్చుని అందరూ ఏమన్నారు? ఒరే, వీళ్ళు కొత్త రకం మద్యం తాగారురా, ఇలా భాషలు మాట్లాడుతున్నారు ఏమిట్రా, అది మన భాషే అని మాట్లాడుతుంటే అప్పుడు పరిశుద్ధాత్మతో నింపుకున్న వాడే పేతురు గారు లేచి, మేడగదిలో పేతురు గారు లేచి 3 గ్రంథాలు ఎత్తిపెట్టాడండి. కీర్తన గ్రంథము, యోవేలు గ్రంథము, యెషయా గ్రంథం ఎత్తిపెట్టి, ఓ మనుషులారా, ఒక జామైనా కాలేదు, పొద్దైనా పడవక ముందే మీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మర్చిపోయారా? మూర్ఖులారా, మూర్ఖులకు తరం వారికి వేరై ఉండండి అన్నాడండి. మూర్ఖులారా అనే మాటకి వాళ్ళందరూ పొడవబడ్డారట, నొచ్చుకున్నారట, నొప్పి కలిగిందట. ఎందుకు నొప్పి కలిగిందంటే, ఆఫ్టర్ ఆల్ మీకు గుర్తింపు లేనోళ్ళు, చదువు లేనోళ్ళు, విద్య లేనోళ్ళు, వెండి బంగారాలు లేనోళ్ళు మమ్మల్ని అంటారా అని వాళ్ళకు నొప్పి కలిగిందట. ఆ నొప్పి కలిగిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్యలారా, మమ్మల్ని ఏమి చేయమంటావు అని అడిగారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అయ్యలారా, మమ్మల్ని. మరి నొప్పి కలిగిన వాళ్ళు దెబ్బలాటకి రావాలా, బ్రతిమలాడాలా? చెప్పాలి. సంఘంలో నొప్పి కలిగినప్పుడు కోపగించాలా, బతిమలాడాలా? మరి ఏంటంటే, బాబు నొప్పి కలిగిందని అక్కడే రాస్తాడు, మళ్ళీ వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు. నాకేమనిపించిందో తెలుసా? నొప్పించబడ్డారు కాబట్టి ఒప్పించబడ్డారు. చప్పటి సంతోషించాలి. నొప్పించబడ్డారు కాబట్టి ఒప్పించబడ్డారు. ఏముంది అక్కడ? ఆత్మతో కూడిన వాక్యం ఉంది. పేతురు ఎలా చెప్పాడు వాక్యాన్ని? మామూలుగానా, ఆత్మతోనా? ఆత్మతో చెప్పాడు. ఎలా చెబుతున్నా వైపు చూడండి. ఆత్మతో కూడిన వాక్యం ఉన్నతున్నట్టు సూటిగా మాట్లాడుతుంది. వింటున్నారా? గద్దిస్తుంది, సరి చేస్తుంది. మీ అందరూ మాట్లాడుతాను. మీకు గద్దించే వాక్యం అంటే ఇష్టమా, పొగిడే వాక్యం అంటే ఇష్టమా? అంత స్లోగా చెప్పారే. మళ్ళీ అడుగుతాను ప్రశ్నార్థం గారు, గద్దించే వాక్యం అంటే ఇష్టమా, పొగిడే వాక్యం అంటే ఇష్టమా? మరి గద్దించినప్పుడు నొప్పి తగ్గుతుంది, మరి ఏం చేద్దాం? నొప్పి తగ్గుతుంది, మరి ఏం చేద్దాం? సరి చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. మరి ఏంటి, మంచి కోపాలు వచ్చేస్తున్నాయి జనాలకి. నొప్పి కలుగుతుంటే కోపాలు వచ్చేస్తున్నాయంట, మందిరాలు మార్చేస్తున్నారంట, మకాములు మార్చేస్తున్నారంట. భార్య ఓ మందిరానికి, భర్త మందిరానికి, పిల్లలు మందిరానికి, ముసలాందరూ ఈ మందిరానికి వస్తున్నారంట. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే? ఇక్కడనే కాదు, ఎక్కడైనా నా సంఘం నేను ఒక కాపురనే కదా.
ఈ రోజుల్లో ఎవరిని ఏమంటారు లేదండి. సూపు రాయాలి, పొగడాలి. యవనస్తులు పొగిడితే పని చేస్తారు, స్త్రీలను పొగిడితే పరిచయం చేస్తారు, వీళ్ళ పాడేవాళ్ళు పొగిడితే పాట పాడతారండి. నేను అంటాను, ఆదిమ సంఘములు ఉన్నట్టు మాట్లాడాడు, నొప్పే కలిగింది వాడికి. నేను అంటాను, ఈ మాట నా వైపు చూసి చెప్పండి. డాక్టర్ గారు మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా? మరి ఇంజక్షన్ చేస్తున్నాడు, మంచోడా చెడ్డోడా? చెడ్డోడా. ఆయనను పడుకోబెట్టి ఆపరేషన్ చేశారు. ఇంజక్షన్ చేస్తున్నాడు, మంచోడా చెడ్డోడా? మంచోడు. మరి ఆపరేషన్ చేస్తున్నాడు, మంచోడా చెడ్డోడా? ఇంకా మంచోడు. ఇప్పుడు చెప్పండి, ఇంజక్షన్ చేస్తున్నాడు, నొప్పి కలుగుతుంది లేదా? ఆపరేషన్ చేస్తున్నాడు, నొప్పి కలుగుతుంది లేదా? ఆ నొప్పి నీకు మేలా కీడా? ఆ మేలైతే డాక్టర్ గారు మంచోడా చెడ్డోడా? డాక్టర్ గారు మంచోడైతే గద్దిస్తున్న పాస్టర్ గారు కూడా మంచోడే. చిన్న లాజిక్ లేదు. పాస్టర్ గారు ఇంకా గద్దించాను, మా పిల్లలు గద్దించాను, మాట వినట్లేదండి. మా పిల్లలు గద్దించండి నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అప్పుడే సంఘం క్షేమంగా ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది, విస్తరిస్తుంది. అసలు ఎవ్వడేమంటలేదు వాళ్ళ పిల్లలు. నేను చింతనంలో నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మేము మందిరంలో చిన్నగా పిల్లలుగా ఉన్నప్పుడు ఇంక ఏళ్ళ కూర్చునేవాడు. చాలా షార్ప్గా చదివేసేవాళ్ళు బైబిల్ గ్రంథాలు. పొరపాటున తప్పు చదివామా పాస్టర్ గారు కొట్టేవాళ్ళు మమ్మల్ని. ఆ రోజుల్లో కింద కూర్చుని నేల డ్రమ్స్ ఉంటాయి, ఆ డ్రమ్ నేను కొట్టేవాడిని. ఈ డ్రమ్ కొట్టిన తర్వాత బలిపెట్టి నుంచి దిగిలిపోయి అక్కడ కూర్చోవాలి. మనుషులు కూర్చుని బైబిల్ చదవాలి, చక్కగా రిప్లై బాగా ఇవ్వాలి, ఆయన కూర్చునేసరికి సమాధానం చెప్పాలి. ఆ పాస్టర్ గారు చాలా కోపం. ఈ డ్రమ్ము కొట్టిన కవర్ ఉంటుంది, దాన్ని చెప్తా అంటారు. అది రౌండ్గా ఉంటుంది కదా, అది ఇక్కడే పెట్టుకున్నాడు దగ్గర పెట్టుకుని ఎవడైనా పొరపాటు చదివితే వాడిని ఇలా కొట్టేవాడు. చాలా వదిలిందా ఇవ్వండి. చాలా ఒకసారి నేను పొరపాటు చేస్తే అయిపోతుందా పని అనుకున్నాను. ఈ లోపల పాస్టర్ గారు సరిగ్గా చదివావా అన్నాడు, మళ్ళీ తప్పు చదివాను. ఇలా తీసి అలా కొట్టాడండి. చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చాలా తెలివైనాడు కదా, కొట్టాలని తెలుసు కదా. అలా కొట్టినప్పటికి ఇలా తప్పుకుని పక్కొట్టు అన్నాను. అనేటప్పటికి పాస్టర్ గారు అన్నాడు, ఇలా రా అన్నాడు. కర్ర పట్టుకుంటా అన్నాడు. కర్ర పట్టుకుని రమ్మంటే నాకు కంగారు వచ్చేసి పట్టురా అన్నాడండి. ఆ కర్ర పట్టుకుని వెళ్ళిన తర్వాత చేయి చాపన్నాడు. ఇలా చెప్పాను, చాలా కాదు మడిచి చాపన్నాడు. ఇలా చాపితేనండి టక్కమని 3 దెబ్బలు కొట్టాడండి. ఈ 3 దెబ్బలు కొడితే 2 కాళ్ళ మధ్యలో పెట్టేసి అనుకుంటూ బయటికి వెళ్ళిపోయి ఇంకా ఏడుస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. మా అమ్మని లేపేశాను, అమ్మా పాటలు గడి కొట్టాడు, నువ్వు బయలుదేరుతావు లేదా? ఆ పెద్ద మంది తీసుకురా, పెద్దనాన్ని తీసుకురా, మనోళ్ళందరినీ తీసుకురా, చెప్పి వెళ్ళాలండి. ఇంకా కుదరదు. ఇంకా చూసి అలా వాసిపోయిందంటే లేదురా వాసిపోయింది. అయ్యి బాబా దెబ్బ కొట్టేసేయంట్రా, నువ్వు కూర్చో వస్తానని నేను అనుకుంటాను, ఊరుకుంటున్నాను. మా అమ్మ తీసుకొచ్చాక ఇంక పాస్టర్ గారి పని అయిపోతుందంటే చీపురు కట్ట పట్టుకొచ్చినట్టు మీద కొట్టారంటే అమ్మా గుర్తులేదమ్మా చనిపోటు మీద పులిపోటు పడతావా? పాస్టర్ గారు కొట్టారంటే నువ్వు కూడా కొట్టేస్తావు ఏంటంటే అప్పుడు అందరూ మా అమ్మ అబ్బాయికి మాట్లాడు. పాస్టర్ గారు కొట్టావంటే ఎవరాటి తీసుకెళ్తావా? నువ్వు తప్పు చేయకుండా శాపకులు పడతాడా? ఇంకొకసారి దెబ్బలు తిని వచ్చావంటే కోతలు ఎట్టేస్తానని మా అమ్మ. అప్పుడు నాకు అనిపించిందండి, ఇంకా జీవితంలో సేవకుడి చేత దెబ్బలు తినకుండా ప్రభువా నన్ను కాపాడనుకుని అక్కడ క్రమం తప్పకుండా మందిరంలో కరెక్ట్గా చదివేవాడిని, కరెక్ట్గా రిప్లై ఇచ్చేవాడిని, పరిచయం బాగా చేసేవాడిని. ఇంకో గొప్ప సంగతి తెలుసా? ఆ వేళ తగిలిన ఈ దెబ్బే ఇక్కడ ఈ సేవకుని నిలబెట్టి వాడుకుంటుంది. ఆ దెబ్బ ఆ తండ్రి గద్దించాడు. స్తోత్రం చెప్పాలి సార్. నా తండ్రి ఆత్మీయ తండ్రి గద్దించాడు కాబట్టే, ఆ గద్దింపుకు లోబడ్డాను కాబట్టే ఇవాళ సేవలో వాడుకుంటున్నాను. పరిచయం చేసే పిల్లల్ని ఇచ్చాడు. ఇవాళ మీ పిల్లలు తిరుగుతుంటే పాస్టర్ గారు ఏమనుకోడు. నువ్వు 2 కాళ్ళు సార్లు పాస్టర్ గారు పట్టీలు చూపిస్తుంటే పాస్టర్ గారు మాట్లాడుకో. నిద్రపోతుంటే పాస్టర్ గారు మాట్లాడు. సంఘాలు దరిద్రం అయిపోయినాయి. గద్దించలేని సేవకు పనిచేయాలంటాను నేను. సంఘాన్ని గద్దించాలి, తప్పు చేసిన వాళ్ళని నిలదీయాలి, ఆదివారం మందిరానికి లేకపోతే నిలబెట్టగలగాలి. ఆ రోజులు రావాలని ప్రార్థన చేస్తున్నాను. రావాలి, ఖచ్చితంగా నిలబడాలి. సంఘం క్షేమంగా ఉండాలంటే ఒక స్టూడెంట్ మంచి మార్కులు రావాలంటే టీచర్ గద్దించాలి. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏమండి ఆడు చదివాకపోయినా వదిలేయండి, పడుకోకపోయినా పడుకోబెట్టినట్టుదా? ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఏం చెప్పు చదవండి.
మరి ఏం నేర్చుకుని వెళ్తున్నామా? గద్దించాలి, గద్దెకు లోపడాలి. డైరెక్ట్గా వచ్చాడు సభలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి. నాతాను వచ్చాడు. నాతాను వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు రెండులాగా వచ్చారన్నాడు. ఏమీ లేదు రాజా, మీకు ఒక స్టోరీ చెప్పాలన్నాడు. ఏంటంటాడు? అప్పటికే దావీదు పాపం చేసి ఎవరికి తెలియకుండా కప్పు కింద కప్పెట్టేసి ఇంకా ఎవడికి తన భర్తను చంపించేసాడు. భార్య చూసుకొని పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో దావీదు ఎంత గొప్పడమ్మో, సైనికుడు చనిపోతే తన భార్య ఇంట్లో పెట్టుకున్నాడు, అమ్మో ఎంత బాగా చూసుకున్నాడని అందరు కళ్ళు కప్పాడు, కానీ దేవుని కళ్ళు కాకపోలేకపోయాడు. ఈలోగా నా అతని ప్రవక్తను పంపించాడు. ఒకసారి చెప్పారు ఆయనకి అంత స్టోరీ, నేను గొప్ప స్టోరీ చెప్పాడు ఆయన అలా వచ్చాడు. నేను చెప్తాను స్టోరీ. ఆయన వచ్చి నిలబడ్డాడు. చుట్టూనేమో మంత్రులు ఉన్నారు, ఈ పక్కన అధికారులు ఉన్నారు. నాతో ప్రవర్తన చూశాడు. ప్రైజ్ పాస్టర్ గారు ఎలా వచ్చారంటే, ఓ సమస్య వచ్చిందయ్యా నాకు తిరగలేదంటే, మీరు చెప్పండి సార్ నేను తప్పు తెలియపెత్తాను రాజు గారిని అన్నాడు. అనేసరికి అప్పుడు కథ చెప్పాడండి ఆయన. నేను మీకు అర్థమయ్యేటట్టు నా భాషలో చెప్తాను. ఏమీ లేదు రాజు, నేను ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటికి ఎడ పక్కన ఇల్లు ఉంది, కుడి పక్కన ఇల్లు ఉంది. ఈ కుడి పక్కన ఉన్న ఇంటి వాడికి గుర్రు పెంచుకుంటున్నాడు. ఆ గుర్రంటే వాడికి చాలా ప్రేమ. పేరులోని రాస్తాడు, పాన్ఫోన్ రాస్తాడు, చక్కగా ముద్దాడతాడు, పక్కలో పట్టు పెట్టుకుంటాడు. కానీ చాలా ఇష్టం ఆ గుర్ర అంటే. ఎడమ పక్కన ఉన్న వాడికి కూడా 100 గుర్రెలు ఉన్నాయి. వాడు కాపలు పెట్టుకుంటున్నాడు, వాడు కాపలు కాసుకుంటున్నాడు. వీడికి 100 గుర్రెలు ఉన్నాయి, పాప వీడికి ఒక ఊరు ఉంది. విషయం ఏంటంటే ఆ వేళ మేనలుడు అనుకుంటాను బుల్లెట్ వేసుకొచ్చాడు. వాడు అక్కడ నిలబడ్డాడు. మాయా అన్నాడు. అల్లుడు అని ఎడమ పక్కన ఉన్నవాడు 100 గుర్రెలు కలిగినాడు పరిగెత్తుకు వెళ్ళాడు. కొమ్ము నుంచి లోపలికి వెళ్ళారు. సాయంకాలం దాకా మాట్లాడుకుని వెళ్ళిపోతుంటుంటే, అల్లుడు ఉండొచ్చు కదరా, గొర్రెను కోసి పెడతాను అన్నాడు. నాకు కరకమేస పెడతావు అన్నాడు. అప్పుడు ఏమైంది? ఉండరా నేను కోసి పెడతానని 100 గొర్రెల్లో ఒక గొర్రె కోసి పెట్టాలి కదా. 100 గొర్రెల్లో ఒక గొర్రెని కోసి పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుడివైపు ఉన్నాడు విషయమా, ఆ గొర్రెను కోసి పెట్టేశాడు. నీకు అసహ్యం. అక్కడ నాకు బాధ కలిగింది అంటుంటే, మరి రాజా నువ్వైతే ఏమంటావంటే, ఏంటది 100 గొర్రెలు కలిగినోడు ఒక గొర్రెను కోసుకోకుండా 100 గొర్రెనే పట్టుకొని కోసేస్తాడా? ఎవడాడు చెప్పు, కత్తుకోకండి కదా నరికేస్తాను. వాడి అడ్రస్ ఏంటి, వాడి ఇల్లు ఎక్కడ, వాడి వీడేంటి చెప్పు అంటుంటే, అప్పుడు లేచినటువంటి నాథన్ అన్నాడు, ఆ మనుషుడు. నేను అడుగుతాను చెప్పండి, చుట్టూ సైనికులు ఉన్నారా, ఈ పక్కన అధికారులు ఉన్నారా? షేమ్ కదా, ఫీలింగ్ వస్తుంది కదా. మరి అంతటి ఫీలింగ్లో రాజు అయిన నన్నే ఇంత మాట్లాడతామని కత్తితో నరకొచ్చా లేదా? నరకలేదండి. గద్దింపునకు లోపడ్డాడు. అడుగుతున్నాడు, దైవజనుడా నన్నేమి చేయమంటావు? చేతులెట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. దైవజనుడా నన్నేమి, ఈరోజు నువ్వే అంటే ఊరుకుంటామా? నువ్వే అని ఊరుకుంటామా? ఎక్కడికో పోతున్నారు. మా సంఘంలో ఒకసారి చక్కీ గురించి చెప్పాను. మా సంఘ పెద్దలు ఒకటి పొట్టయింది, పెద్ద గొడవ. అదేంటి బాబు, నేను వాక్యం చెప్తాను. వాక్యం చెప్పలేదు, నా ఎముక ఇలా చూపించి చక్కయ్య చక్కయ్య అని అంటే చాలు. వాక్యం చెప్తుంటే దెబ్బలాడికి వచ్చేస్తున్నా. నేను చెప్పని మాట. దావీదు తిరగబడలేదండి. ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టుకుని పాట పాడుతుంటే వాళ్ళ పిల్లలందరూ అడిగారు, డాడీ ఇంతగా మన దేవుడు దీవించాడు కదా, మీకు పిల్లలైనందుకు చాలా హ్యాపీగా ఉంది డాడీ, ఏంటి దీని రీజన్, ఏంటి దీని సీక్రెట్ ఏంటంటే, అప్పుడు చెప్పాడు, పిల్లలారా మన కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడటానికి ఒక గద్దింపే ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పాలి. అదేంటి డాడీ, ఎవడు గద్దించాడు అంటే, నాతో తాకి మమ్మల్ని గద్దించాడు. ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపు లోపడ్డాడు. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం. గట్టిగా లేదు చెప్పాలి. నీతిమంతుడు గద్దించుడు నాకు తైలాభిషేకం రా. అందుకే నేను నిలబడ్డాను రా. ఆనాడు నాతో ప్రవక్త గద్దించుండకపోతే దావీదు అనే దీపం ఇశ్రాయేలు మధ్య వెలుగుచూ ఉండేది కాదురా. అందుకే ఇలా దీవించబడ్డాను. పిల్లలు, ఒక సేవకుడిగా నేను అభ్యర్థిస్తున్నాను, ఒక సేవకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నీ సేవకుడు గద్దించినప్పుడు అది నీకు నొప్పి కలిగితే నువ్వే బాగుపడిపోతున్నావు. స్తోత్రం చెప్పాలి. సంఘం క్షేమంగా ఉండాలంటే ఆత్మతో కూడిన వాక్యము ఆదిమ సంఘంలో మొదటి మాట. రెండవది 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. ఏముంది ఆదిమ సంఘంలో? ఎడతెగని ప్రార్థన. దానికి పేరు పెట్టిన ఆత్మతో కూడిన ప్రార్థన. ప్రారంభంలో ఆత్మతో కూడిన వాక్యం ఉంది. నెక్స్ట్
ఆత్మతో కూడిన, మీరు విన్నారా సెకండ్ ఎపిసోడ్లో వచ్చాను నేను, ఇక్కడ 5 పాయింట్స్ చెప్పాలి. ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది. ఆమేన్ అందరూ. పిల్లలు, ఉపవాస కూటాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనలో మరొక వ్యక్తి ఎక్కే కోటాలు. అర్థమైందా మీకు? ప్రార్థన నేర్పించే కోటాలు. సభల్లో వాక్యం బాగా వినపడుతుంది, ఉపవాస కూటాల్లో ప్రార్థన ఎక్కువ వినపడుతుంది. మనోళ్ళు పాటలు తెగబడేస్తారు, స్పెషల్ పాటలు, మొత్తం మ్యూజిక్ సిస్టమ్ అంతా పగిలిపోతుంది. వీళ్ళందరిని అడగండి, అయ్యగారికి నాకు పాట ఇవ్వండి అంటారు కదా, వీళ్ళని అడగండి అయ్యగారికి నాకు ప్రార్థన ఇవ్వండి అని ఎవరని అడుగుతారు? ఎవరు అడగండి. ఎందుకంటే ప్రార్థన అంటే మనిషికి దూరం చేసేస్తా సాత, ఎంజాయ్మెంట్ కావాలి. ఒక ఆయనలాగా అన్నాడండి, మొక్కకు నీరు అలాంటిదో సంఘానికి ప్రార్థన అలాంటిది అన్నాడు. ఆమెనండి. ఏమవుతుంది మొక్కకు నీళ్ళు వేస్తే? వృక్షం అవుతుంది. ఏమవుతుంది సంఘానికి ప్రార్థన అంటే? మహావృక్షం అవుతుంది. మీ సంఘం దినదిన వర్ధిల్లాలంటే ప్రార్థన ప్రాముఖ్యం. వింటున్నారా? అసలు ఆదిమ సంఘం కట్టబడిందే ప్రార్థన ద్వారా. 120 మంది ఏం చేశారు మేడగదిలో? ప్రార్థన. వారందరూ ఒక చోట ప్రార్థన చేయటకు కూడుకొనగా వారు కూడి ఉన్న చోట కల్పించి, పేతురు చెరసాలలో వేసినప్పుడు సంఘం అంతా ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన. మరి విడుదల జరిగింది కదా. మరి ఆనాడు ఆదిమ సంఘములో ప్రార్థన ఉంటే మరి ఈనాటి ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? దిగజారిపోతున్నాయి. పూర్వకాలం మందిరాలు ఎంతో సౌభాగ్యంగా లేవు. తాటాకు మందిరాలు, మట్టి పేడ పట్టుకుని అలుక్కున్న కింద ప్రాంతాలు. అప్పుడు కుర్చీలు ఎవడో కూర్చునేవాడు కాదు. తెలుసా మీకు? ఉన్నారు సీనియర్ సిటిజన్స్. అప్పుడు కుర్చీలు ఏమి లేవు, అందరూ కింద కూర్చునేవారు. కింద ఏ చేపలు వేసుకున్నారో తెలుసా? ముందుగా తాటాకు చేపలు వేసారు, తర్వాత ఈ తోక చేపలు వేసారు, తర్వాత తొంగ చేపలు వేసారు, తర్వాత గోని సంచులు వేసారు, తర్వాత బరకాయలు వేసారు, ఆ తర్వాత తెల్ల బరకాయలు వేసారు, ఆ తర్వాత కార్పెట్లు వేసారు. ఈ గొడవలు ఎక్కడ టైల్స్ వేసారు. ఇప్పుడు మన ఆ రోజులు అందరూ కింద కూర్చునేవారు. అప్పుడు ఈ పెద్దకోస్తు పాస్టర్ల సేవకులు ఏమనేవారు తెలుసా? ప్రియురా అందులో మోకరించండి, ప్రార్థన చేద్దామనేవారండి. కింద కూర్చునేవారు కదా, మొత్తం అందరూ ప్రార్థనలోకి వచ్చి మోకరించేవాడు. రాను కంప్లైంట్లు పెరిగాయి. ఫస్ట్ గారు మేము మోకరించలేము, అయితే కుర్చీ వేసిండ్రా, వేసేసాక నినాదం మార్చాను. ప్రియురా తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి అన్నారు. ఎందుకంటే మోకాలి కంప్లైంట్ వచ్చింది కదా. ఇప్పుడు నినాదం ఏంటంటే తలలో వచ్చి, అందరూ తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించారు. మళ్ళీ కంప్లైంట్ ఇలాగే, మళ్ళీ ఇప్పుడు నినాదం మారిపోయింది. ప్రియురా కొత్త నినాదం ఏంటి? అందరూ కళ్ళు మూసుకుని. ఎంత సుఖమైపోయిందన్న. మోకాళ్ళ అనుభవం పోయింది, తలకాయ వచ్చే అనుభవం కూడా పోయింది. ఇప్పుడు కళ్ళు ఏంటి? ఎందుకు చెప్పండి? ప్రార్థన చేసేవాడు కళ్ళు చూడండి. స్తోత్రం దొంగ ప్రార్థనలు ఇవన్నీ, దొంగ ప్రార్థనలు. మరి ప్రార్థన ఆలోచించిన వాడు అవన్నీ ఎంత చక్కగా పాడతారు. మళ్ళీ పాట నేను అంటాను, ఆదిమ సంఘంలో ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది. ఆమె చెప్పవచ్చు. ఆ ప్రార్థన ఉంది కాబట్టి సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి చెందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరిస్తుంది. చెప్పండి, ఇప్పుడు ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? సులువ కష్టమా? చాలా సులువు. ఎందుకంటే దగ్గర ఉంటాడు కదా. ఓడు గబులు చెప్పండి. ఇప్పుడు మీ అందరిని అడుగుతా డాక్టర్ గారితో మాట్లాడడం సులువ కష్టమా? అయితే రోగం చెప్పడం. రోగం చెప్పాలంటే ఏమైనా డిగ్రీ చేయలేటన్నా? నీకు తలకపోటు వచ్చి చెప్పడానికి ఏమైనా డిగ్రీ చేసి వెళ్ళాలా? ఏం అక్కర్లేదు. డాక్టర్ గారితో చాలా అసలు ఫ్రీగా మాట్లాడేవాడు ఎవరంటే ఆయన. భలే ఉంటుంది యాటిట్యూడ్. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ తలకపోటు వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, తలకపోటు అని చెప్పడానికి చీటీ తీసుకుంటాను కార్డు. అది మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, అది సమయం ఉంటుంది. 12 గంటలకు ఎప్పుడు రామంటారు. 12 గంటలకు మధ్యలో అక్కడికి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి ఆ వాతావరణం గదంతా భలే ఉంటుంది. అక్కడేమో డాక్టర్ గారు స్టెక్ తీసుకుని కూర్చుని అటు ఊదుతూ తెల్లకైతే పెట్టుకుని పెన్నట్టు కూర్చుంటాడు. ఈవిడ గారు ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినట్టు పక్కన కూర్చో ఉంటుంది. ఆ కుర్చీ మీద కూర్చుంటారు. ఏంటి నీ కంప్లైంట్ అంటాడు. ఆయన ఒక చూసి సిగ్గుపడతావా? మిమ్మల్ని చూస్తుంటా ఆ సిగ్గుపడవుగా. నిజంగా సిగ్గుపడ్డావు అనుకో డాక్టర్ గారు అంటారు, దీన్ని లీడ్ చేయడం దాన్ని పంపించాడు.
నువ్వు డాక్టర్ గారి పక్కన కూర్చుని కంప్లైంట్ చెప్పాలి. ఏ కంప్లైంట్ చెప్పాలి? నిజం చెప్పంటే డైరెక్ట్గా తలపోతే చెప్తుందా? చచ్చినా చెప్ప. స్టార్టింగ్ మెల్ల ఆగేస్తున్నాయి, కాళ్ళు ఆగేస్తున్నాయి, అసలు కంప్లైంట్ మానేసి చేతులు ఆగేస్తున్నాయి, నడువు. ఎందుకని 300 ఎట్టుకుంది కదా చీటీ, వర్తమాన భూత భవిష్యత్తు కావాలి. ఏక మొదలెత్తాడని అది లాగేస్తుంది, ఇది లాగేస్తుంది అంటుంటే డాక్టర్ గారు తప్పు కూడా ఆయన ఏదో రాసి ఉన్నదంతా లాగేస్తాడు ఆయన. నేను ఎందుకు చెప్పాను ఎగ్జాంపుల్ అంటే డాక్టర్ గారితో సోదేయడానికి గంట టైం తీసుకుంటాను, మరి ప్రభువుతో మాట్లాడడానికి ఎంత సమయం? అసలు మోకరించి స్తుతులు చెప్పి ఆయనతో మాట్లాడుతుంటేనండి 40 రాత్రులు 40 పగళ్ళు గడిచిపోయి మహానుభావుడికి. ఎవరికే? మోషేకి 40 రోజులు అలా గడిచిపోయినండి. 40 రోజుల తర్వాత యెహోవాయే బతిమాలి, ఒరే కిందకెళ్ళరా బాబు మోషే, అది గోడ చేసుకుని అడవడి చేస్తుంటే అప్పుడు బయలుదేరి కిందకు వచ్చాడంట. చిత్రం ఏంటంటే ఆయన నడిచొచ్చేస్తుంటే చూసిన వారు అందరికీ ఆశ్చర్యం కలిగిందని. ఎందుకంటే అతని ముఖ చర్మము ప్రకాశించింది. ఎందుకంటే దేవునితో గడిపాడు కాబట్టి. చప్పటి కూడా సంతోషించాలి. దేవునితో గడిపాడు కాబట్టి ముఖ చర్మం ఏమైంది? ఈ 3 దినాలు మీరు దేవునితో గడిపాలి కాబట్టి మీ జీవితాలు ప్రకాశించబోతున్నాయి. ఆమేనండి. 1 ఆత్మతో కూడిన వాక్యం ఉంది, 2 ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది, 4:32 మూడవ మాట విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండి. ఆమేనండి. అక్కడ ఉన్న సంఘస్థులందరికీ ఎలాంటి హృదయం? ఏక హృదయం. ఎలాంటి ఆత్మ? అందరూ కలిపి చెప్పండి అన్న ఈ మాట, ఏక హృదయము ఏకాత్మ. ఇప్పుడు కలిపి చెప్పండి అందరూ. అంటే ఏముంది ఆదిమ సంఘంలో? ఐక్యత. ఎలాగొస్తుంది? పౌలే చెప్పాడు, ఆత్మ కలిగించు ఐక్యత. ఆదిమ సంఘంలో ఉన్న 3వ అంశం ఏంటంటే ఆత్మతో కూడిన ఐక్యత. విన్నారా? సంఘాలు క్షేమంగా ఉండాలంటే అందరిది ఒకే మాట, అందరిది ఒకే హృదయం, ఏకాత్మ ఏక మనిషి కలిగి ఉన్నట్టు వాళ్ళు ఆదిమ సంఘంలో. మరి నేటి సంఘాల్లో గ్రూపులు బయలుదేరి కదా, అర్థమవుతుందా? ఒక్కొక్కటిది ఒక గ్రూపు. ఎవరు వస్తుంది? అందరూ ఒక గ్రూపు. చాలా చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు అందరూ ఒక గ్రూపు, మగవాళ్ళందరిది ఇలాగ ఒక్కొక్క గ్రూపులు బయలుదేరాయండి. ఆదిమ సంఘం అలాగే లేదు. డబ్బు పెరిగేసరికి కొరింథీ సంఘానికి గ్రూపులు పెరిగాయి. తెలుసా మీకు? ఒకడు కేఫా వాడు అన్నాడు, ఒకడు పౌలు వాడు అన్నాడు, ఒకడు పేతురు వాడు అన్నాడు, మరొకడు క్రీస్తు వాడని అన్నాడు. గొడవలు పెరిగిన తర్వాత అంటున్నాడు పౌలయ్య, ఒరే అబ్బాయి మీ అందరినీ చూస్తే బాధ కలుగుతుంది. ఒకప్పుడు సంఘం ఐక్యంగా ఉంది, ఇవాళ గ్రూపులు బయలుదేరాయి. అందుకే మీ గురించి మాట్లాడి చెబుతున్నాను. మందిరం అనగా కట్టడం, అందరూ అమర్చబడిన కట్టడం, ఆయనలో అమర్చబడిన కట్టడం అన్నాడండి. నాకు ఇక్కడ అర్థమైన విషయం చెప్పనా? కట్టడం ఎలా కడతాం? 3 ఐటమ్స్తో కడతాం. దాంట్లో కొన్ని ఐటమ్స్ చెప్తాను మీకు. ఇసుక వస్తుంది, తూర్పు దిక్కునేస్తాం. ఇటకు వస్తుంది, పడమరని వేస్తాం. ఇనుము వస్తుంది, ఉత్తరాన్ని వేస్తాం. చెప్పండి. కానీ సిమెంట్ వస్తుంది, దక్షిణ వైపు వేస్తాం. ఉత్తర వైపునేమో ఇసుకుంది, తూర్పు వైపు ఇసుకుంది, పడమర వైపు పెట్టుకుంది, దక్షిణ వైపు ఏమో సిమెంట్ ఉంది, ఉత్తర వైపు ఏమో ఐరన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, కట్టక ముందు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి? ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంది. మరి ఇప్పుడు రండి, గృహం కట్టేటప్పుడు చెప్పండి, ఇసుక వచ్చి సిమెంట్లో కలుగుతుంది, ఇసుక సిమెంట్లోకి వచ్చి ఐరన్ కలుగుతుంది, ఐరన్ దగ్గర ఇట కలుగుతుంది. ఇవన్నీ కలిస్తేనే కట్టడం. నేను చెప్పనా? సంఘంలో ఎక్కడెక్కడో తెలియదు. ఆ మూలోళ్ళు, ఏ మూలోళ్ళు, ఈ మూలోళ్ళు, ఆ మూలోళ్ళు అందరూ కలిసి ఒక చోట ఉంటారు. చూసారా? ఇదంతా కలిసి ఉండటమే దేవునికి ఒక మందిరం అయితే, ఆ కట్టడములు కలిసి ఉంటే గొప్ప మందిరం అవుతుందండి. కట్టడం ఉంటుంది అది. ఇప్పుడు నేను మాట్లాడితే చెప్పండి, ఇసుకెళ్ళి ఇసుకెళ్ళి సిమెంట్ తోటి చిచ్చే నీ క్యాస్టియర్ నా క్యాస్టియర్ అంటదా? ఇప్పుడు ఇనిమెల్లి చిచ్చే మీ అందరూ కాదు బాబా నాదో క్యాస్ట్ అంటదా?
మరి సంఘాల్లో చచ్చిపోతున్నది వాళ్ళ కులపు సంఘాలు, ఐక్యత లేని సంఘాలు ఇలా ఉన్నాయి కదా. అయితే నేను మాట అంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్డింగే కనపడుతుంది కానీ లోపల ఉన్న ఇటుక కనిపించదు, లోపల ఉన్న సిమెంట్ కనపడదు, లోపల ఉన్న ఇసుక కనపడదు, లోపల ఉన్న ఐరన్ కనపడదు, ఒక గృహం కనపడుతుంది. అయితే సంఘం అంటే గృహంగా ఎప్పుడైతే దేవునికి కనపడుతుందో, ఐక్యత కనిపిస్తుందో, ఆ సంఘమే క్షేమంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, విస్తరిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఉండండి, సమాధానంగా ఉండండి. చిన్నదానికి పెద్దదానికి దెబ్బలాట, పాట ఇవ్వకపోతే గొడవ, ప్రార్థన ఇవ్వకపోతే గొడవ, వాళ్ళు కూర్చునే వాళ్ళు ఎవరైనా కూర్చుంటారు పెద్ద గొడవ. అర్థమవుతుందా? చచ్చిపోతున్నాం సంఘాల్లో, భోజనాల దగ్గర గొడవ. అసలు ఎందుకు ఎగ్జాంపుల్ మా బాధ నేను మీకు నవ్వులా ఉందంటే సేవ పడి తప్పన బాధ అన్నమాట. చచ్చిపోతున్నామండి, ఎందుకంటే ఐక్యత లేక. ఎవరు కాడ ఐక్యత లేకుండా గొడవలు కొట్టుకోవడమే. నేను అంటాను, ఐక్యత లేని సంఘంలో దేవుడు నిలబెట్టండి. ఐక్యత ఉన్న చోట శాశ్వత కాలం ఉంటుంది. అహో సహోదరులు ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఉండండి అలాగా. చిన్నదానికి పెద్దదానికి దెబ్బలాట పెట్టుకుని, నేను సిమెంట్ని, నేను ఇసుకని, నువ్వు ఎట్టకవే, నువ్వు ఐరన్ అన్నావు అనుకోండి, ఇల్లు కట్టకపోతే సిమెంట్ ఏమవుద్ది చెప్పాలి, దాయి గట్టి పోతుంది, సిమెంట్ గట్టి పోతే. ఇల్లు కట్టకపోతే ఐరన్ ఏమవుద్ది కుప్పట్టిపోతే. ఇల్లు కట్టకపోతే ఇటుకేమవుద్ది నాసు పెట్టండి. ఇల్లు కట్టకపోతే ఇసుకేమవుద్ది కొట్టిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ? అందుకే నేను అంటాను, ముట్టిగా ఉండి అడగటం కంటే అందరితో కలిసిపోతే ఐక్యత ఉంటుంది విషయాల ఆ సంఘం క్షేమంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, విస్తరిస్తుంది. కొట్టొచ్చిన గట్టిగా చెప్పడం ఎప్పుడు పదవి రెడీ ఉన్నారు. వాక్యం ఉంది. నాకేం సమయం ముందు పరిగెట్టేస్తాను. ఆదిమ సంఘములో ఉన్నది మొదటిది ఆత్మతో కూడిన వాక్యం, 2 ఆత్మలో కూడిన ప్రార్థన, 3 ఆత్మ కలిగించిన ఐక్యత. 4వ విషయానికి వస్తున్నాను. 2:40 అపోస్తుల కార్యముల గ్రంథం 2:40 ఇంకను మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఆగండి. అక్కడ మూర్ఖులకు తరం వారికి ఎలా ఉండాలదా? ఆదిమ సంఘం ఎలా ఉంది? మూర్ఖులకు తరం వారికి ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళా బైబిల్ చూడు, 2 అని ఉంటుంది అక్కడ. 2 కింద ఎవరుంది? వంకర అయిన తరం వారికి ఎలా ఉంది అంటే ఎలా చూడాలి వైపు? ఆదిమ సంఘములో వంకరోళ్ళు లేరు. ఏమన్నాను? మరి ఈ సంఘంలో, మరి నేటి సంఘాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క అందరూ మాటలు చెప్పాలనుకుంటే. ఆదిమ సంఘం ప్రత్యేకించబడిన సంఘం, ఆత్మలో ప్రత్యేకించబడిన సంఘం. ఆత్మని మాట పెట్టుకోండి. 4వది ఇది ఆత్మలో ప్రత్యేకించబడిన సంఘం. చెప్తాను వినండి. ఆ సంఘములో లోక సంబంధమైన మాటలు లేవు. ఆదిమ సంఘములో లోక సంబంధమైన ఆచారాలు లేవు. ఇలా చెప్పండి మీరందరూ కూడా. ఆచారాలు లేకపోవడంలో మా సంఘమే ఫస్ట్ అనండి. గట్టిగా చెప్పాలి. మా సంఘంలో ఆచారాలు లేవు అన్నవాళ్ళు అన్న చెప్పండి. ఎక్కడో చెప్తుంటుంది, ఎక్కడో మాడిపోయి వస్తున్నారు, కాలిపోయి వస్తుంది కనపడుతుంది. మా సంఘాలలో నెత్తి కింద బొట్లు లేవు పిల్లలకి, చిన్నపిల్లలకి. మా సంఘాలలో కాలుకు తోడులు లేవు. ఉన్నాయా ఈ సంఘాలు? ఆదిమ సంఘం అలా లేదండి. లోక సంబంధమైన మాటలు లేవు, లోక సంబంధమైన ముహూర్తాలు లేవు. కానీ ఈనాటి సంఘంలో లోకంలో సంఘం లేదండి. చెప్పాలి, సంఘమే సంఘంలోనికి ఏమొచ్చేసింది ఇప్పుడు. మరి ఎలా ఉంటుంది క్షేమం? నీకు సెంటిమెంట్లు సావా? అందుకే సెంటిమెంట్లు అంటా నేను. సెంటిమెంటల్ అని ఉంటుంది. అది సెంటిమెంటల్ ఉంటే సంఘం ఎలా బాగుపడుతుందండి? చిన్నదానికి మొన్నే ఒకసారి ఫోటో పెడుతున్నామంటే అమాస నెట్టేస్తారా? నాకు చాలా బాధ పెరిగిపోయింది అమ్మాయి. నేను పుట్టింది అమావాస్య. చెప్పండి, మన కథలు కూడా అదే. మరి మా అమ్మగారు అమావాస్యలో పుట్టినప్పుడు నేను దెబ్బలాడాలిగా. అమ్మ ఏంటమ్మా అమావాస్యలో పుట్టావు?
పౌర్ణమి రోజు పుట్టవచ్చు అంటే తెల్లగా పుడతానంటే ఒప్పుకుంటుందా? నాకు నొప్పులు వచ్చినాయి కాబట్టి కానీ సరే. మరి చచ్చిపోయినప్పుడు అమావాస్య చావకుండా ఉంటావా? ముహూర్తం పెట్టి చస్తావా? పుట్టినప్పుడు లేని అమావాస్య, చచ్చినప్పుడు లేని అమావాస్య ఎక్కడ చెప్పగలిగే? మధ్యలో వచ్చేస్తాం. నాశనం అయిపోతుందండి సంఘాలు. పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకుంటారు. పరిశుద్ధ వివాహం ఎక్కడ దాకా జరుగుతుంది తెలుసా? పెద్ద మొత్తుపరులాగా రాట పాకేటప్పుడు కూడా ప్రార్థన, అక్కడ నీళ్ళు వేసేటప్పుడు కూడా ప్రార్థన, ఈ తెల్ల బట్టలు కట్టుకునేటప్పుడు కూడా ప్రార్థన, ఆడు బస్సు ఇక్కడ అది ఏది ఇది వస్తుంది కదా, ఏది డెకరేషన్ చేసుకున్న కారు ఉంటుంది కదా, అప్పుడు కూడా ప్రార్థనే. ఎంత మౌనంగా వెళ్తాడో కొర్రుడు ఇలా పట్టుకుని, ఇంకా పెళ్లి కూతురికి చెప్పక్కర్లు తెచ్చిందా ఎత్తకుండా అంత అన్నింటినీ ప్రార్థనే. అయ్యగారు కాలు దిగుతున్నాడండి, అయ్యగారు ఎక్కడున్నారో పరిగెత్తుకొచ్చేసి పరిశుద్ధుడు ఎంతండి దిగుతున్నాడు అని ఎక్కేదాకా కాపాడండి ఇక్కడ ప్రార్థనే. పైకి వెళ్ళిన తర్వాత ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మోకరించి ప్రార్థన. అన్ని ప్రార్థన ద్వారా జరుగుతుంది పరిశుద్ధ వివాహం. ఇంత అయిపోయిన తర్వాత సంతకాలు అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మాస్టర్ గారు ముగించిన తర్వాత సంతకం పెట్టించి బండి ఎక్కడా? ఆర్కెస్ట్రా మారిపోతుంది. ఈ సూట్ వేసి ఈడేసి అంతా డ్యాన్స్, ఆవిడ వేలేసుకుని పైకి లాగి సావిడేసి అంతా డ్యాన్స్. ఈ లోపల అమ్మ బాబు వేసి మొత్తం అంతా సైతాన్ని వచ్చేడా. అది కాదా మన కుటుంబాలు పాడైపోతుంటారు. అందుకే నేను అంటాను, అలా అనుకునేది సంఘం పరిశుద్ధమైన కలంకమైన ముడతైన మచ్చైన డాగైన అట్టిది మరి ఏది లేక, వింటున్నారా? అట్టిది మరి ఏది లేక మహిమగల సంఘంగా చేసుకోవడానికి దేవుడు పవిత్రపరుచుకుని ఉదక స్నానం చేయించి పవిత్రంగా ఉంచాడు సంఘాన్ని లేనిపోయిన ఆచారాల చేత నిలిచకూడదు. పైగా పిత్తుకొస్తులు అస్సలు పెట్టకూడదు. ఇవన్నీ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కారణం సంఘ పెద్దలే ముహూర్తాలు ఇచ్చుకుంటుంటే, సంఘ పెద్దలే డాన్స్ ఆడుతుంటే, సంఘ పెద్దలు అర్ధరాత్రి అయిపోతుంటే సంఘం ఏమైపోతే మారాలి. వ్యవస్థలో ముహూర్తాలు మారాలి. ప్రతి దినము మంచి రోజు ఇచ్చినప్పుడు ఇంకెందుకండి బాధలన్నీ కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు ఉన్నప్పుడు వాస్తే చెప్తుంది, దేవుడే గొప్ప వాస్తు మనకి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రత్యేకించబడండి. పనికి మారిన వాడు ఇహలోక మర్యాదలను అనుసరించి ఉత్తమమైన మార్గము, సంపూర్ణమైన మార్గము. పైగా సంఘం ఎలా ఉండాలంటే కలంకమైన మచ్చైన ముడతైన డాగైన లేకుండా ఉండాలి. పవిత్రమైన సంఘంగా ఉండాలి. అందుకని ఆదిమ సంఘం అలాగే ఉందండి. మూర్ఖులకు తరం వారికి వేరే ఉంది. అందుకే సంఘం క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరించింది. 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ఆత్మతో కూడిన వాక్యం ఉంది. నెంబర్ 2, ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది. నెంబర్ 3, ఆత్మ కలిగించిన ఐక్యత ఉంది. నెంబర్ 4, ఆత్మలో ప్రత్యేకించబడి ఉంది. బట్ లాస్ట్ లీస్ట్ చెప్తాను చూడండి. 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. ఏం చేశారు? ఆదిమ సంఘంలో ఇల్లు అమ్మేశారు. నా వైపు చూడాలి. భూములు అమ్మేశారు. భూములో ఇల్లు అమ్మేసిన సొమ్మంత పట్టి వచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తులుగా పాదం దగ్గర పెట్టారు. ఆత్మతో కూడిన త్యాగం. 5వ పాయింట్, త్యాగం ఉంది ఆదిమ సంఘంలో. వాళ్ళు ఎంత త్యాగం అంటే నా సంఘం బాగుండాలి అనుకుని మొత్తం ఇల్లులు అమ్మేశారట, భూములు అమ్మేశారట. ఒకసారి విస్తారమైన కంపెనీ నిండా డబ్బు వచ్చింది. ఇక్కడికి అపోస్తులకి మర్చిపోయింది. అప్పుడు వాళ్ళు అడిగారు పెద్దలారా ఎంత డబ్బు వచ్చింది ఏమి అని అంటే, ఆ పెద్దలు చెప్పారు ఏమని తెలుసా? సార్ మన వాళ్ళు భూములు ఇల్లులు అమ్మేశారు సార్. మరి ఎక్కడున్నారయ్యా వాళ్ళు? చూసొద్దామనంటే బయలుదేరితే చెట్లకు ఉయ్యాలు కట్టి దానిలో ఉయ్యాలలో చిన్నపిల్లలు వేసి 3 రాయిలు పట్టుకొచ్చి దాని మీద పొయ్యి పెట్టి
అన్నాలు వండుకుంటూ వీధుల్లో బతుకుతున్నారట. అప్పుడు అనుకున్నాడండి పౌలయ్య గారు, 12 మంది అపోస్తలులు అనుకున్నారు, అరే పిల్లలు ఇంత త్యాగవంతులా, సంఘం బాగుండాలని పిల్లలు ఉయ్యాలకేసారు, భూములు అమ్మేసి ఆ ఇల్లు నమ్మేసిన తర్వాత ఇంతలాగా అయిపోయారు అనుకుని సేవకులు ప్రార్థన చేశారట, దేవా ఇంత త్యాగపూరితమైన సంఘాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కొట్టండి బిగ్గరగా చప్పటి మా సంఘాన్ని. ఇంత మంచి సంఘాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మా వాళ్ళకు ఇల్లు లేకపోయినా నేను స్తుతిస్తున్నారు, భూములు లేకపోయినా నేను స్తుతిస్తున్నారు. వాళ్ళ డబ్బంతా సంఘం డెవలప్మెంట్కి పంపించారు. మీ సంఘాలను మీరే బాగు చేసుకోవాలి. మీరే త్యాగపూరితమవ్వాలి, త్యాగం చేయాలి. అలా ప్రార్థన చేస్తే పాడైపోయినా బాగుపడ్డారంటే చాలా చదువుదాం చూడండి ఆ మాట. 4:35 వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచబెట్టిన కనుక వారిలో ఎవరికి ఏమి లేకపోయాను. అందరూ చెప్పండి నాకు ఏమి లేదు. అందరూ గట్టిగా చెప్పండి నాకు ఏమి లేదు. ఈసారి కుడి చేపైకి చెప్పండి ఏమి లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈసారి 2 చేతుల పైకెత్తి చెప్పండి ఏమి లేదు. చప్పట్లు కొడుతూ ఆమె చెప్పండి. దేవుడు వాళ్ళని కోల్పోలేని వాళ్ళుగా చేశారు. దేవుడు వారిని ఇచ్చేవారుగా చేశారు. దేవుడు వారిని గొప్పవారిగా చేశారు. పడిపోలేదు, చెడిపోలేదట, కొదువు లేకుండా చేశారట. తలగా ఉంచాడు తప్ప, అప్పిచ్చేవారిగా ఉంచాడు తప్ప. ఈ రోజు ఎందుకు మనం పాడైపోతున్నామంటే దేవునికి ఇవ్వక. వాళ్ళ ఇల్లులు అమ్మారు, భూములు అమ్మారు. కానీ ఈనాటి సంఘాన్ని ఏమి మనం అమ్మనక్కర్లా. దేవుడు నిన్ను దీవించిన కొలది నీ దీవెనలో ప్రథమ ఫలం దేవునికి, దశమ భాగం దేవునికి ఇవ్వగలిగితే నీకు కొదువు లేకుండా చేస్తాడు. నేను దొంగనే, నేను దశమ భాగం దొంగనే. ఎంతో ఇబ్బందులు పడేవాడిని, తిప్పలు పడేవాడిని. పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. అప్పుడు నేను మీటింగ్ వెళ్తే ఆ పాస్టర్ గారు ఒక కవర్ ఇచ్చేట, కానుకగా ఉంది. ఆ కవర్ మీద విత్తనం అని రాయబడి ఉంది. నేను వెంటనే పాస్టర్ గారు చూశాను, ఏదైనా వాక్యం వేయకుండా విత్తనం అని రాశారు. ఎందుకంటే పాస్టర్ గారు ఏమనుకోకండి, విత్తనం అని రాయడానికి దర్శనం. ఎందుకంటే మా సంస్థలో 3,000 మంది విశ్వాసులు ఉన్నారు, 200 మంది సేవకులు ఉన్నారు. మా సంస్థ ఇంతగా ఆశీర్వదించబడటానికి మేము విత్తుతున్నాం, పంటను విస్తారంగా కోస్తున్నాం. మేము ఎంత సంపాదించినా దేవునికి 10 వంతు తీసిన తర్వాతే మేము తింటామన్నాడండి. ఆ మాట ఇక్కడ గుర్చుకుంది. దేవా నేను అప్పుల పాలైపోతున్నా అంటే నేను విత్తట్లేదు. రైతు విత్తకపోతే పంట కోయలేడు. అప్పుడు వడంబడికి చేసుకున్నాను. దశం భాగం ఎప్పుడు ఎంత ఇచ్చినా సరే ముందు దశం భాగం తీసిన తర్వాత నేను పని ప్రారంభిస్తాను. ₹6 ఖర్చు పెడతాను. నీకు తెలుసా, ఆనాడు ఉన్న పరిస్థితి వేరు, ఇచ్చిన తర్వాత నాకున్న పరిస్థితి లేడు. తలగా ఉంచిన నా దేవుడు అప్పు లేకుండా నిలబెట్టాడు. ఇక్కడ నన్ను ₹1 అప్పు లేకుండా నిలబడ్డాను. నేను గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా దేవుడు నీ దేవుడు ఒకటే. ఆదిమ సంఘం అలా లేదండి. ఆత్మతో కూడిన వాక్యం ఉంది, ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది, ఆత్మ కలిగించిన ఐక్యత ఉంది, ఆత్మలో ప్రత్యేకించబడి ఉంది, ఆత్మతో కూడిన త్యాగం ఆ సంఘానికి ఉంది. అందుకే సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి పొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరించింది. చివరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ వర్డ్. 4:33 ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమె చెప్పండి, నాతో చెప్పండి మాట. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమె. ఇప్పుడు బైబిల్ కింద పెట్టి 2 చేతులు పైకి ఎత్తండి. బైబిల్ క్లోజ్ చేసి 2 చేతులు పైకి ఎత్తండి. కళ్ళు మూసి మాట నాతో అందరూ చెప్పండి. ఆమెనంటూ చెప్పండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమెనండి. దైవ కృప మా కుటుంబం మీద అధికముగా ఉండెను. ఆమె చెప్పండి. దైవ కృప మా గ్రామం మీద అధికముగా ఉండెను. ఆమె. దైవ కృప
వచ్చెను. వెళ్ళండి, దైవ కృపతో తిరిగి వెళ్ళండి. ఈ 3 దినాల ఆశీర్వాదపు మూట దైవ కృప ద్వారా మీరు పొందుకుందురు గాక. హల్లెలూయా చెప్పాలి. ఆదిమ సంఘం మీద దైవ కృప ఉందండి. కరోనా కాలంలోనే మూతడిపోవాలి మనం. దైవ కృప మన మీద ఉంది. ఆమేన్. జబ్బు చేసినప్పుడే మూతపడిపోవాలి మనం. దైవ కృప మన మీద అధికంగా ఉంది. యాక్సిడెంట్ జరిగినప్పుడే చచ్చిపోవాలి మనం. దైవ కృప మన మీద అధికంగా ఉంది. బలహీనత వచ్చినప్పుడే చచ్చిపోవాలి మనం. దైవ కృప మన మీద అధికంగా ఉంది. ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నించినప్పుడే చచ్చిపోవాలి, కానీ దైవ కృప మన మీద అధికంగా ఉంది. ఈ అధికమైన దైవ కృపతో ఈ సంవత్సరం ఈ సంఘం ఇంకా క్షేమాభివృద్ధి నొందునుగాక. ఈ దైవ కృపతో మీ సంఘము దేవునిలో సమాధాన పరచబడునుగాక. దైవ కృప మీ యందు ఉండి ఎడల ఈ సంవత్సరం బహుగా విస్తరించుదురు గాక. అట్లాగే లేచి నిలబడిన అందరూ కూడా, అందరూ లేచి నిలబడండి. ఆదిమ సంఘం మీద ఉన్న దేవా, మా మీద దైవ కృపను పంపించిన దేవా, మాతోను మాట్లాడవు నాయన. మమ్మల్ని సంధించి మాట్లాడో. నీ కృప చేత మమ్మల్ని నింపునందుకు వందనాలు తండ్రి. దైవ కృప మా ఎడల అధికముగా ఉంది నాయన. అందుకే ఇలా బ్రతకేలుగా. ఒకవేళ దైవ కృప మా మీద లేకపోతే ఇలా ఉండేవాళ్ళము కాదు నాయన. దైవ కృపతో నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. కళ్ళు మూసి దేవుడితో చెప్పాను, దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడారు బాబు. మమ్మల్ని సంధించారు ఆయన, మమ్మల్ని బలపరిచారు బాబు. అలా బలపరిచినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను నాయన. దైవ కృప మా యందు పంపించండి. ఆదిమ సంఘానికి ఏమి లేవు, అలా కళ్ళు మూసుకుని చెప్పండి. నెంబర్ 1 ఏమున్నాయి? ఏమి లేవు చెప్తాం. ఏమి లేవు? 1 విద్య లేదు, 2 3 4 5 మరి ఏ సపోర్ట్ ఉంది? మరి ఏమున్నాయి? ఆత్మతో కూడిన వాక్యం ఉంది. 2 ప్రార్థన ఉంది. ఆమేన్. 3 ఐక్యత ఉంది. ఆమేన్. 4 ఆత్మలో ప్రత్యేకించబడి ఉంది. 5 ఆత్మలో కూడిన త్యాగం ఉంది. అందుకే ఆదిమ సంఘం క్షేమంగా సమాధానం కలిగి ఉంది. ఈరోజు దేవుడు నిన్ను క్షేమంతో నింపబోతున్నాడు. దైవ కృప. కళ్ళు మూద్దామా? కళ్ళు మూసి రెండు చేతుల పైకి, నా మీద ఎంత కృప ఉంది నాయన. ఈ రోజుగా బ్రతకమంటే కేవలం నీ కృప. మమ్మల్ని బలపరిచినందుకు, మా మీద నీ కృప ఉంచినందుకు నీకు స్తోత్రం. సంఘం క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరించింది. నేను కూడా సంఘంలో ఉన్నాను కదా, క్షేమంగా ఉండాలి ప్రభు, విస్తరించాలండి. దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను వాళ్ళు బిగ్గరగా చెప్పలు కొట్టు క్షేత్రపడుతున్నాను. ఊపిరాగే